ప్రేమ పెళ్లి పార్ట్ 4. శాంతమ్మగా రూమ్లోకి వెళ్ళిపోవడంతో అంజలి శివకి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. శివ అంజలి వెనక్కి వెళ్ళి తన వెనక నుండి హత్తుకుని, ఏంటి నా మీద మా అమ్మకి ఎక్కిస్తున్నావు అని తన మెడవంపుల్లో పెదాలతో రాస్తూ ఉంటాడు. లేకపోతే నేను అందంగా లేని అంటారా అని అంటుంది. నేను ఎక్కడన్నానే బాబు, పద్దాక దాని గురించి ఎత్తకు అని అంజలిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. శివ కూడా అంజలి పక్కన చేరుతూ అంజలి తన గుండెల మీద పడుకోబెట్టుకుని జోకుడుతూ నిద్రపుచ్చుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన అంజలికి శివ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడైనా అని ఫ్రెష్ అప్ అయి కిందకి వెళ్ళి, అత్తయ్య ఆయన మార్నింగ్ నుంచి కనిపించట్లేదు అని అడుగుతుంది. వాడు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాడు, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని. అవునా, నాకు చెప్పలేదు అని అంజలి నోచుకుంటూ ఉంటుంటే, వాడే చెప్తా అన్నాడు. నేనే వద్దులే నిద్రపో, నువ్వు లేచాక నేనే చెప్తానని చెప్పానురా అని శాంతమ్మ గారు అంటారు. అవునా, ఇందుకే కార్తీక్ సంధ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, కనిపించట్లేదు అంటే కార్తీక్ ఏమో ఇప్పుడే మార్కెట్కి సరుకుల కోసం వెళ్ళాడు. ఇంకా ఈ అల్లరి పిల్ల కోతి అయితే ఇంతవరకు లేవనే లేదు. అప్పుడే లేచి బయటకు వస్తున్న సంధ్య, మా ఏంటి మా నన్ను ఎప్పుడు చూసినా కోతి అంటావు అని అలకగా అంజలి పక్కన కూర్చొని పట్ట మీద తడుముతూ, నువ్వు తొందరగా బయటకు వచ్చారా, వీళ్ళందరి పని పట్టేద్దామా అని అంటుంది. అంజలి సంధ్య అలా చూసి సంతోషపడుతూ, ఈ మధ్య నీతో మాట్లాడటమే కుదరలేదురా, ఏంటి సంగతి, ఎంతవరకు వచ్చిందో చదువు అని అడుగుతుంది. పర్వాలేదు వదినా, నేను బాగానే చదువుతాను కదా, నీకు తెలుసుగా, అయినా నాకు ఏదైనా డౌట్స్ వస్తే కార్తీక్ చెప్తున్నాడు అని అంటుంది. ఓ అమ్మాయి, నువ్వు మా తమ్ముడికి కొంచెం దూరంగా ఉండు అని అంజలి ఆట పట్టిస్తూ అంటుంటే, అదేంటి వదినా, ఇప్పుడు నేనేం చేశాను అని అంటుంది సంధ్య. శాంతమ్మ గారు వంక అంజలి చూసి కన్ను ఊరడంతో శాంతమ్మ గారు కూడా నవ్వుతారు. చూడండి అత్తయ్య, తన చదువుని ఉద్యోగం చేసే రేపు ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా తమ్ముడితో ఇలా కలిసి తిరుగుతూ ఉంటే సంధ్యకి ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంజలి అంటుంది. నిజమే కదా అంజలి, నేను మర్చిపోయా, సంధ్య ఇక నుంచి నువ్వు కార్తీక్తో మాట్లాడితే నేను ఊరుకోను చెప్తున్నా అని శాంతమ్మ గారు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడటంతో సంధ్యకి భయం కనిపించి, అమ్మా నేను కార్తీక్ బాబుని ఇష్టపడుతున్నా, నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంటే అంజలి కోపం నటిస్తూ, ఏంటి పెళ్లి చేసుకుంటావా, ముందు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు, అంతేకాని పెళ్లి పిల్లలు ఇలాంటి వాటి మీద కాదు అని అంజలి అరవటంతో అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, ఏమైందక్క అని అంజలి పక్కన కూర్చొని అడుగుతాడు. ఏం లేదురా, ఈ కోతి నిన్ను లవ్ చేస్తుందంట, పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. దానికాడ అప్పుడే పెళ్ళెందుకు, ముందు చదువుకో, తర్వాత నువ్వు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని అంజలి అంటుంటే కార్తీక్ కూడా ఆశ్చర్యంగా చూస్తాడు. కానీ అంజలి ఫేస్ గమనించి, నిజమే కదా అక్క, అక్క చెప్పింది, నువ్వేక నుంచి అలాగే ఉండు సంధ్య అని కార్తీక్ కూడా అంటాడు. సంధ్య బిక్కుమొహం వేసుకొని, మా అన్నయ్యని రానియండి, మీ అందరి పని చెప్తాను అని అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ శాంతమ్మ గారు కార్తీక్ ముగ్గురు నవ్వుకుంటూ మాటల్లో పడిపోతారు. ఆ రోజు సాయంత్రం కళ్యాణ్ వాళ్ళని డిశ్చార్జ్ చేయడంతో కిషోర్ గారు కళ్యాణ్ వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్తారు. స్వప్న కొంచెం కోలుకోవటంతో తనకి అన్నం తినిపించి, ఇప్పుడు ఎలా ఉంది అని కళ్యాణ్ వాళ్లకు అమ్మగారు అడగటంతో, బానే ఉంది అత్తయ్య అని అంటుంది. నువ్వైనా వాడికి చెప్పు స్వప్న, ఎందుకు శివ మీద అంత పగ, వాడు ఏం చేశాడని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అంటే స్వప్న చేసిందంతా గుర్తుకు వచ్చి తల దించుకుని ఉంటుంది. కిషోర్ గారు కళ్యాణ్తో మాట్లాడుతూ, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, శివ విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పే చేశాం. వాళ్ళ కంపెనీ రాకపోవటం, ఇంకా నువ్వు వాడిని లైఫ్ని దెబ్బ కొట్టాలి అనుకోవటం, నిజంగా చాలా కోలుకొని దెబ్బ కొట్టాలని. కానీ వాడి లైఫ్ అంజలి రావటంతో వాడికి చాలా అదృష్టం కలిసి వచ్చింది. కానీ అంజలి చాలా మంచి అమ్మాయి, మీరంతా ఇది చేశారని తెలిసినా కూడా తిరిగి వచ్చి మిమ్మల్ని పలకరించిందంటే తన అలాంటి మంచి మనసు ఉన్న ఎవరికీ ఉండదు. ఒకసారి శివ గురించి ఆలోచించు. కిషోర్ గారు ఎంత చెప్తున్నా కళ్యాణ్ ఏం మాట్లాడకపోవటంతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. శివ సాయంత్రం కావటంతో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వాళ్ళకి హాల్లో దిగులుగా కూర్చొని కనిపించడం చూసి, ఏమైందని సంధ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అన్నయ్య, మార్నింగ్ వదిన అమ్మను ఏడిపించారు అని జరిగింది అది మొత్తం శివకి చెప్తాడు. శివ గట్టిగా అంజలి అని అరవటంతో వస్తున్నాను కిందకు వచ్చిన అంజలిని చూసి, ముందు నువ్వు కూర్చో అని తన సంధ్య పక్కనే కూర్చోబెట్టి, కార్తీక్ వాళ్ళు ఎక్కడ అని అడుగుతాడు. ఇక్కడే ఉన్నాను బావగారు అని రూమ్లో నుంచి బయటకు వస్తున్న కార్తీక్ని కూడా చూసి శాంతమ్మ గారు అందరూ హాల్లో వచ్చి కూర్చుంటారు. అంజలి, ఏమైందండి అంత గట్టిగా పిలిచారు అని శివాని అడుగుతుంది. ఏంటి, మీ తమ్ముడికి మా సంధ్యని దూరంగా ఉండమన్నావంట అని శివ అంటాడు. అవును, పెళ్లి చేసుకోవాల్సింది పిల్ల అలా కార్తీక్తో తిరిగితే తనకు పెళ్ళి ఎలా అవుతుంది, అందుకే కొంచెం దూరంగా ఉండు, మా అబ్బాయి జోలికి రాకు అన్నాను, దాంట్లో తప్పేముంది అని అంజలి అంటుంది. శివ అంజలి వంక చూసి ఐబ్రో ఆఫ్ చేసి, ఏంటి విషయం, ఓ అలా అయితే కార్తీక్కి సంధ్యకి పెళ్లి చేయటమే కదా, అసలు మా సంధ్యకి నేనే వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని శివ అంటాడు. సంధ్య కోపంగా, అన్నయ్య నేను కార్తీక్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, ఆ విషయమే నీతో చెప్తే నువ్వు మళ్ళీ ఏంటి ఇలా అంటావు అని సంధ్య అలిగినట్టుగా మాట్లాడుతుంది. సంధ్య ప్రవర్తనకి అందరూ లోపల నవ్వుకుంటూ బయటికి నవ్వితే తను ఏడుస్తుందని మౌనంగా సంధ్య వంక చూస్తూ ఉంటారు.
శివ సంధ్య పక్కన కూర్చొని నిజమే కదరా నేను చెప్తుంది కూడా అర్థం చేసుకో. అయినా నిన్ను కార్తీక్‌కి వాళ్ళు వద్దు అన్నప్పుడు నీకు కార్తీక్ వద్దు. నీకు వేరే పెళ్లి చేస్తాం అంటున్నాం కదా! అయినా ఇంకా నీకు చదువు కంప్లీట్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది అని శివ అనడంతో నాకు వాటన్నిటితో సంబంధం లేదు. నాకు కార్తీక్ అంటేనే ఇష్టం. నేను కార్తీక్‌ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని సంధ్య మొండి పట్టు పడుతూ కూర్చుంటుంది. అక్కడున్న వాళ్ళందరూ పెద్దగా నవ్వటంతో సంధ్య షాక్‌గా చూస్తూ ఉంటుంది. ఏమైంది మీ అందరికీ? నన్ను చూసి నవ్వుతున్నారు అని సంధ్య అడగటంతో మీ వదిన నాకు మధ్యాహ్నమే కాల్ చేసి చెప్పిందిరా నేను నిన్ను ఆట పట్టించాను అని. అందుకే నేను కూడా సరదాగా అలా అని శివ అనటంతో వదిన దీనంతటికీ కారణం నువ్వేనా? ఉండు నీ కడుపులో ఉన్న బుజ్జోడు బయటికి రాని. తర్వాత నేను ఎలా కలిసి ముక్కు తెప్పులు పెడతామో అని సంధ్య అనటంతో అందరూ గట్టిగా నవ్వేస్తారు. ఆ నైట్ అందరూ డిన్నర్ చేసేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి తొందరగా నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ శివ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే ఏవండి ఈరోజు ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంజలి అడుగుతుంది. ఏమైంది ఏమన్నా హెల్త్ బాగాలేదా అని శివ కంగారుగా అంజలి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అలాంటిదేం లేదండి ఎందుకో కొంచెం దిగులుగా అనిపించి ఉండమన్నాను అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మీరు వెళ్ళండి అని అంజలి అంటుంది. నీకంటే నాకేది ఇంపార్టెంట్ వర్క్ లేదు. సరే శివ నైట్ డ్రెస్లోకి మారి సరే పద టిఫిన్ చేద్దామని అంజలిని తీసుకుని కిందకు వస్తాడు. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చోవడంతో డోర్ బెల్ మోగుతుంది. కార్తిక్ మీరందరూ కూర్చోండి నేను వెళ్ళి డోర్ తీసి వస్తాను అని వెళ్ళి డోర్ తీసి ఎవరు మీరు అని అడుగుతాడు. మేము ఇంట్లోకి రావచ్చా అని వాళ్ళు అంటే సరే రండి అని కార్తిక్ పక్కకు తప్పుకొని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు. అంజలి శివ శాంతమ్మ గారు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడారో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. శివ అసహనంగా పైకి లేచి అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడగడంతో నేను నీతో మాట్లాడాలని అడుగుతాడు. ఏం మాట్లాడాలి నువ్వు? మాట్లాడడానికి ఇంకా ఏం మిగిలింది? శివ అరవటంతో ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో అని కళ్యాణ్ అంటాడు. అంజలి మనసులో వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు. ఇక నుంచి అయినా గొడవలు పడకుండా ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ రా నన్ను క్షమించు. నీ వైశ్యంలో నేను చాలా పెద్ద తప్పే చేశాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని అనబోతుండగా శివ కళ్యాణ్ని గట్టిగా హత్తుకొని ఇన్ని సంవత్సరాలు కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా బయటికి మాత్రం తను చేసే పనులకి కోపం నటిస్తూ ఉంటాడు. యూరోప్లో అన్నిటికంటే ఎత్తైన ఒక బిల్డింగ్లో ఒక అతను శివ కళ్యాణ్ కలిసిపోయారు అన్న విషయం అతనికి తెలియటంతో మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ జీవితం నాశనం చేసేదాకా నా పగ చల్లారదు అని అనుకుంటూ ఉంటాడు. శివ కళ్యాణిని హత్తుకుంటాడు. అలా హత్తుకోవటంతో కళ్యాణ్ ఇంకా బాధగా అనిపించి కళ్యాణ్ ఏడుస్తాడు. కళ్యాణ్ ఏడవటం చూసిన శివ అరే సిగ్గులేదా? మగవాడు ఏడిస్తే చూడడానికి చండాలంగా ఉంటుంది శివ ఆట పట్టిస్తాడు. పోరా నీకు నిజంగా నా మీద కోపం లేదా? నీ విషయం నేను అంత చేశాను కదా అని అడుగుతాడు. శివ లేదు అన్నట్టు తల ఊపటంతో కళ్యాణ్ అందరి వైపు తిరిగి నన్ను క్షమించండి. ఈ విషయం నేను చాలా పెద్ద తప్పు చేశాను అని కళ్యాణ్ అంటాడు. శాంతమ్మ గారు శరీరా అయిపోయిందేదో అయిపోయింది కదా. ఇక నేను మీరు గొడవలు పడకుండా ఉంటే మాకు అదే చాలు అని అంటారు. స్వప్న బాధగా శివ వంక చూస్తూ తల వంచుకుంటుంది. అంజలి గమనించి కూడా ఏం పట్టనట్టు శివాన్ని చూస్తూ ఉంటుంది. శివ కళ్యాణ్కి దూరం జరిగి కొంచెం దూరం జరగరా బాబు, మరీ జిడ్డులాగా అంటుకొని ఉంటారు ఎందుకు అని కసురుతాడు. మా ఫ్రెండ్ నా ఇష్టం రా అని కళ్యాణ్ అంటాడు. కళ్యాణ్ పక్కకు జరిగి స్వప్నని దగ్గరికి రమ్మని పిలుస్తాడు. స్వప్న కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి శివకి చేతులు జోడించి నన్ను క్షమించండి, మీ విషయంలో చెయ్యరని తప్పు చేశాను అని అంటుంది. శివ కళ్యాణ్ వంక 2 నిమిషాలు చూసి సరే అని తల ఊపి పక్కకు చూస్తాడు. అంజలి శివ వంక కోపంగా చూస్తుంది. శివ మనసులో నేనేమన్నాను ఇప్పుడు? ఇది ఎందుకు దెయ్యంలా చూస్తుంది అని అనుకుంటాడు. సరే మీరందరూ కలిశారు కదా, ఈ సమయంలో స్వీట్స్ చేసుకొని వస్తాను అని శాంతమ్మ గారు వంటగదిలోకి వెళ్తారు. సంధ్య వెళ్ళి జ్యూస్ తీసుకునిరా అని అంజలి చెప్తుంది. ఎందుకు వదిన అని సంధ్య అడుగుతూ ఉంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మర్యాద చెయ్యాలి కదా అని అంజలి అంటే సారీ వదిన మర్చిపోయాను అని సంధ్య లోపలికి వెళ్ళి జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చి స్వప్నకి ఇస్తుంది. కళ్యాణ్ సంధ్య ఎలా ఉన్నావురా అని అడిగితే బానే ఉన్నాను అని మొహంగా చెప్పి వెళ్ళి అంజలి పక్కన నిలబడుతుంది. కళ్యాణ్ స్వప్న అంజలి వంక చూసి మమ్మల్ని క్షమించు అని అడుగుతారు. అంజలి నవ్వుతూ మీరు జ్యూస్ తాగండి, మీకు టిఫిన్లు ఏర్పాటు చేస్తాను అని అంజలి అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. శివ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా కళ్యాణ్ వాళ్ళు ఉండటంతో ఇంట్లోనే ఉండిపోతాడు. శాంతమ్మ గారు భోజనం చేసి వెళ్ళమంటంతో నైట్ అంతా భోజనం చేసి వెళ్దామని అనుకుని అక్కడే ఉంటారు. కళ్యాణ్ వాళ్ళు భోజనం చేసి సరే మేం బయలుదేరుతాం అని చెబుతారు. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న అంజలి శివ వంక కోపంగా చూసి అత్తయ్య నాకు అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. శాంతమ్మ గారు అది గమనించి ఏంట్రా ఏమన్నావు దాన్ని అని అడిగితే నువ్వు ఉండమ్మా, ఎప్పుడు నేను ఏదో ఒకటి అంటూనే ఉంటానా ఏంటి అని శివ రూమ్లోకి వెళ్తాడు.
రూమ్లోకి వెళ్ళేసరికి అంజలి నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. బంగారం, నటించింది చాలే, ఎందుకలా ఉన్నావో చెప్పు అని శివ అడుగుతాడు. అంజలి శివ వంక చూడకుండా పక్కకు తిరిగి పడుకుంటుంది. శివ కూడా అంజలి పక్కనే పడుకొని అంజలిని తన వైపు తిప్పుకొని ఏంటి పిలుస్తుంటే పలకట్లేదు అని అడుగుతాడు. పోండి, నేను మీతో మాట్లాడు అని అలిగినట్టుగా పక్కకు తిప్పుకుంటుంది. ఇప్పుడు ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు శివ. అబ్బా, ఏం తెలియనట్టు ఎంత బుద్ధిగా అడుగుతున్నారో చూడండి అమ్మ అని అంజలి అంటుంది. ఇప్పుడు నేనేమన్నానే, అసలు నేనేమన్నా చేశానా, ఎందుకలా అంటున్నావు అని శివ అంటాడు. ఏం చేయలేదా, మీరు స్వప్నం ఒక ఎందుకు చూశారు అని అడుగుతుంది. ఏదో క్యాజువల్గా చూశానే అని శివ అంటాడు. అవన్నీ నాకు తెలియదు, మీరు తన వంక చూశారు, నాకు నచ్చలేదు అని అంటుంది అంజలి. శివ దానికి అలిగావా అని ఆశ్చర్యంగా చూస్తాడు. అవును, మీరు తన వంక చూడటం నాకు నచ్చలేదు అని, తను ఎంతైనా మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు అలా చూస్తారా అని అడుగుతుంది. శివ చిరుకోపంగా అంజలి వంక చూసి నీకు అసలు బుద్ధుందానే, తన కాలడి పెళ్ళే కడుపులో ఉంది, మళ్ళీ నేను చూశానని గొడవ చేస్తున్నావా అని చిన్నగా కసురుతాడు. అంజలి చూసారా మీరు ఎలా కసురుతున్నారో, అంతేలే నేను మీకు లోకువ అయిపోయాను అని అంజలి పక్కకు తిరిగి పడుకుని నవ్వుతుంది. శివ అంజలి నడుం చుట్టూ చేయవేసి తన దగ్గరికి తీసుకొని ఇటు తిరగవే అని అడుగుతాడు. నేను మీతో మాట్లాడనంటే మాట్లాడను అంతే అని అంజలి అంటుంది. సరే మాట్లాడుతులే అని శివ అంజలిని తన వైపు తిప్పుకొని తన పెదవులను అందుకుంటాడు. శివ అంజలిని ముద్దు పెట్టుకోవటంతో తన కోపం పోయినా పైకి కోపంగా నటిస్తుంది. శివ అంజలి ముద్దుకి రెస్పాండ్ అవ్వంటే ఏమో అని అనుకొని తన ముద్దులోని గాఢతను అతను ఇంకా పెంచుతాడు. అంజలికి ఊపిరాడట్లేదు అని నెడుతున్నా వదలకుండా ఇంకా ముద్దు పెడుతూ ఉంటాడు. 10 నిమిషాలకు అంజలిని వదిలి నా మీద నీకోసారి అలిగావనుకో నీకు మామూలుగా ఉండదు అని శివ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. శివ వార్నింగ్ అంజలి నవ్వేస్తూ ఏం చేస్తా చెప్పండి, ఏం చేస్తారు అని అడుగుతుంది. ఏం చేయను అని అంజలి చెయ్యి పట్టుకుని లాగి తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. శివ నిజంగానే థ్యాంక్స్ బంగారం, నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం, ఆఖరికి నా ఫ్రెండ్ కూడా నాకు దగ్గర చేశావు అని సంతోషంగా శివ అంజలి నుదుటి మీద పెదవులతో అద్దుతాడు. అంజలి చిరుకోపంగా శివ వంక చూసి ఏంటండి నీకు నాకు మధ్య థ్యాంక్స్ అని అడుగుతుంది, ఈ విషయంలో నీకు నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. కళ్యాణ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, మంచి ఫ్రెండ్స్, కానీ వాడు ఎందుకలా చేశాడో అనే ఆలోచన ఇప్పటికీ ఉంది. సరే ఇప్పటికైనా వాడు నేను మళ్ళీ కలిసాం, అదే చాలు అని అంజలితో అంటాడు. సరే అండి పడుకోండి, ఇప్పటికే చాలా టైం అయింది అని అంజలి అంటే సరే అని అంజలిని నిద్రపుచ్చి తను కూడా నిద్రపోతాడు. ఆ నైట్ శివ అంజలి సంతోషంతో ఏ ఆలోచన లేకుండా నిద్రపోతాడు. కానీ ముందొచ్చే ప్రమాదాలు వాళ్ళకి తెలియదు కదా. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా బావా నా కడుపులో నొప్పిగా ఉంది అని స్వప్న అంటుంది. అదేంట్రా ఇంకా డెలివరీ డేట్ 10 days ఉందిగా అంటాడు. ఏమో బావా నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్దామని స్వప్న ఏడుస్తూ చెప్తుంది. కళ్యాణ్కి కొంచెం కంగారు కనిపించి అది బయటికి చూపించకుండా స్వప్నని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కళ్యాణ్ కార్లో ఉండగానే డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పడంతో డాక్టర్ కళ్యాణ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ స్వప్నాన్ని ఎత్తుకొని రావడంతో తన డెలివరీ రూమ్లోకి తీసుకువెళ్తారు. కళ్యాణ్ నువ్వు బయటకు వచ్చి అని డాక్టర్ చెప్తుంటే స్వప్న కళ్యాణ్ చేయి పట్టుకుని బావా నువ్వు నా పక్కనే ఉండు అని అడుగుతుంది. లేదు కళ్యాణ్ నువ్వు బయటకు వెళ్ళు, తనకి నార్మల్ డెలివరీ అవుతుంది అని డాక్టర్ చెప్పడంతో కళ్యాణ్ బయటకు వెళ్ళిపోతాడు. కళ్యాణ్ బయటకు వెళ్ళి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా స్వప్న అరగంట కల్లా నొప్పులు పడుతూ ఆఖరికి ఒక్కసారిగా అరుస్తుంది. కళ్యాణ్కి కంగారు కనిపించి లోపలికి వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న నర్సులు రావద్దని చెప్తారు. ఇంతలో ఒక పసిపాప ఏడుపు వినిపిస్తుంది. కళ్యాణ్ పాప ఏడుపు విని కళ్యాణ్కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. ఊపిరి పీల్చుకుంటాడు. డాక్టర్ పాపను నర్స్ చేతిలో ఇచ్చి పాపని క్లీన్ చేసి వాళ్ళ నాన్నకి ఇవ్వండి అని చెప్తుంది. నర్స్ పాపని క్లీన్ చేసి కళ్యాణ్కి ఇస్తుంది. డాక్టర్స్ రూమ్ నుంచి బయటకు రావడంతో డాక్టర్ స్వప్నకి ఎలా ఉంది అంటే తను నిద్రపోతుంది, తన రూమ్కి షిఫ్ట్ చేస్తారు, మీరు వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్తుంది. అప్పటికే టైం 12 అవడంతో ఈ టైంలో ఎవరికి కాల్ చేసినా కంగారు పడతారు, రేపు కాల్ చేసి చెప్పొచ్చు అని కళ్యాణ్ స్వప్నని షిఫ్ట్ చేసిన రూమ్లోకి వెళ్తాడు. కళ్యాణ్ స్వప్న దగ్గర కూర్చొని నిజంగా థ్యాంక్స్ రా అని అతని నుదుటి మీద ముద్దు పెడతాడు. స్వప్న చిన్నగా కళ్ళు మూసి తెరిచి పాపను చూసి చూపయ్యవా అని అడుగుతుంది. ఇదిగో తీసుకొని పాపను కూడా ఆకలియటంతో తనకి పాలు ఫీడ్ చేయాలి అని చెప్పి కళ్యాణ్ బయటకు వస్తాడు. ఎందుకు ఆ నిషాన్ కళ్యాణ్కి ఈ గుడ్ న్యూస్ శివతో షేర్ చేసుకోవాలని కాల్ చేస్తాడు. అంజలి శివ ఇద్దరు ఆదమర్చి నిద్రపోవడంతో కాల్ లిఫ్ట్ చేయలేకపోతాడు. కానీ కళ్యాణ్ మళ్ళీ కాల్ చేయడంతో ఈ టైంలో ఎవరు అని కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతాడు. రే శివ నేను కళ్యాణ్ అని కళ్యాణ్ అంటే చెప్పరా అని శివ అంటాడు.
కళ్యాణ్ చాలా హ్యాపీగా రే నాకు పాప పుట్టింది అని సంతోషంగా చెప్తాడు. నిజమా? ఎప్పుడు? అదేంటి ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే తనకి కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యింది. దారిలో ఉండగా పెయిన్స్ ఎక్కువ అవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాను. ఫస్ట్ ఈ గుడ్ న్యూస్ నీకే చెప్తున్నాను అని కళ్యాణ్ అంటాడు. సరేరా, ఈ నైట్ ఎందుకులే, రేపు మార్నింగ్ అంజలిని తీసుకొని వస్తాను అని శివ కాల్ కట్ చేసి అంజలి పక్కనే పడుకొని మళ్ళీ నిద్రకి ఉపక్రమిస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శివ నైట్ కళ్యాణ్ ఫోన్ చేయటం గుర్తొచ్చి తొందరగా నిద్రలేస్తాడు. శివ నిద్రలేచి తొందరగా రెడీ అయ్యి అంజలి లేపి అంజలి, కళ్యాణ్ వాళ్ళకి పాప పుట్టిందంట అని చెప్తాడు. అవునా, ఎప్పుడండి అని అంజలి నిద్రలేచి అడుగుతున్నా నైట్ కాల్ చేశాడు, కానీ నైట్ పాప దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు అని వెళ్ళలేదు అని శివ చెప్తాడు. సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇద్దరం వెళ్ళి చూసి వద్దామని అంజలి అంటుంది. సర్లే తొందరగా వెళ్ళిరా. శివ కిందకు వెళ్ళిపోతాడు. అంజలి ఒక 10 నిమిషాలకు రెడీ అయ్యి అంజలి కిందకు వస్తుంది. శాంతమ్మ గారి కళ్యాణ్ పాపను పుట్టిందని చెప్తే సరే వెళ్ళి జాగ్రత్తగా రండి, ఆ అమ్మాయి జాగ్రత్త అని చెప్తుంది. సరేనా, సరే నేను జాగ్రత్తగా తీసుకువస్తాను అని అంజలిని తీసుకుని బయటకు వస్తాడు. అంజలి వాళ్ళ హాస్పిటల్కి బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరిన కొంచెం సేపటికి వాళ్ళ కారుని ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. శివ అదేం గమనించకుండా ఉంటే సడన్గా వాళ్ళ ముందుకు ఒక లారీ రావడం చూసి కార్ స్టీరింగ్ పక్కకు తిప్పుతాడు. త్రుటిలో తప్పించుకున్న ప్రమాదానికి అంజలి భయపడిపోతూ కార్లో వాటర్ బాటిల్ ఉంటే అది ఇచ్చి ప్లీజ్ కంట్రోల్ అవ్వరా, ఏం కాలేదు వెను నిమురుతాడు. అంజలి కొంచెం స్థిమితపడ్డాక అంజలిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. అంజలి శివ కళ్యాణ్ వాళ్ళ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి పాపను చూస్తూ ఉండగా శివకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. శివ అంజలితో 1 నిమిషంలో కాల్ వస్తుంది, మాట్లాడేసి వస్తా అని బయటకు వెళ్తాడు. శివకి ఒక అతను కాల్ చేసి ఏంటి తప్పించుకున్నాను అనుకుంటున్నావా, నీకు చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే అని అతను కాల్ కట్ చేస్తాడు. శివకేం అర్థం కాక ఎవరన్నారు, రాంగ్ కాల్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్ నుంచి కాల్ రావడంతో సార్ ఒక ప్రాజెక్ట్ ఫైల్ మిస్ అయ్యింది, మీరు తొందరగా ఆఫీస్కి రావాలి అని కాల్ రావడంతో సరే నేను ఒక 10 నిమిషాల్లో బయలుదేరుతాను అని కాల్ కట్ చేస్తాడు. శివ కాల్ కట్ చేసి అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి ఇంకా బయలుదేరదామా, మళ్ళీ వీలు చూసుకొని ఇంటికి వెళ్దాం అని చెప్తాడు. సరే అని కళ్యాణ్ వాళ్ళకి చెప్పేసి అంజలిని తీసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏమైందండి ఇంటికి వెళ్దామని ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు అని అంజలి అడిగితే ఏం లేదు, ఒక చిన్న ప్రాజెక్ట్ ఫైల్ మీద మిస్ అయ్యింది, నువ్వు మన పర్సనల్ రూమ్లో రెస్ట్ తీసుకో, నేను ఆ ఫైల్ సంగతి చూస్తాను అని అంజలిని పర్సనల్ రూమ్లోకి తీసి పంపించి శివ ఆ ఫైల్ గురించి సర్చింగ్ చేస్తాడు. ఎంతకే ఫైల్ దొరకపోవడంతో అసహనంగా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చుంటే మళ్ళీ అతను కాల్ చేసి ఎరా ఫైల్ మిస్ అయ్యిందా, దాన్ని టర్న్ అవ్వాలంటే 500 కోర్స్ జాగ్రత్త, నీకు ఆ ఫైల్ ఇంకా దొరకదు కదా, ఆ ప్రాజెక్ట్ నీకు దక్కదు అని అతను కాల్ కట్ చేస్తాడు. అసహనంగా ఎవడి వీడు నా మీద అటాక్స్ ప్లాన్ చేసి చేపిస్తున్నాడు, మళ్ళీ ప్రాజెక్ట్ ఫైల్ కోసం ఇలా చేశాడు, దీని వెనకేమన్నా కళ్యాణ్ అస్తముందా అని అనుమానపడతాడు. మళ్ళీ చిచి వాడలా ఏం చేయడు, వాడి మారడు అని మనసులో అనుకొని అంజలిని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు అని అంజలిని పద మనం ఇంటికి వెళ్దామని పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అంజలిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. అందరూ శివాన్ గమనించి ఏమైందండి ఇలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదులే, కొంచెం చిన్న వర్క్లో టెన్షన్ ఉంది అంతే అని అంజలిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ బయలుదేరాక ఏంట్రా మీ ఆవిడ అడిగితే చెప్పవేంటి అని అతను మాట్లాడతాడు. రే ఎవడ్రా నువ్వు అని శివ అరవటంతో నేనెవరో నీకు ముందు తెలుస్తుంది అని అతను కాల్ కట్ చేస్తాడు. శివ అసహనంగా కార్ స్టీరింగ్ మీద కొడుతూ ఎవడి వేడు అని అనుకుంటూ కార్ని ఆఫీస్ వైపు తిప్పుతాడు. శివ అరగంట కల్లా ఆఫీస్కి చేరుకొని మళ్ళీ ఫైల్స్ అనేవి చెక్ చేస్తాడు. శివకి ఫైల్ టెన్షన్లో టైం ఎంత అయ్యిందో తెలియకపోవడంతో అంజలి కాల్ చేస్తుంది. ఏంటండి టైం ఇప్పటికే 10 అవుతుంది, ఇంతవరకు ఇంటికి రాలేదు అని అంజలి అనటంతో సారీరా కొంచెం వర్క్ ఉంది, కొంచెం లేట్ అవుతుంది అని అంజలి మాట్లాడకముందే నువ్వు భోజనం చేసాయి నేను లేటుగా వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. శివ చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ అసలు ఎవరి వీడు నా మీద టార్గెట్ పెట్టాడు అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఆలోచనల మధ్య ఎవరికో కాల్ చేసి విషయం మొత్తం చెప్పి కనుక్కోమంటాడు. సరే సార్ నేను కనుక్కొని చెప్తాను అని ఆ వ్యక్తి కాల్ కట్ చేయడంతో ఎవరు అని ఆలోచిస్తూ అలాగే కూర్చుంటాడు. శివకి ఒక ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని అనడంతో ఎరా నీ వల్ల కాలేదు, వేరే ఎవరికో ఫోన్ చేసి కనుక్కోమని చెప్తున్నావు అని అనడంతో రే అసలు ఎవరా నువ్వు అని అనడంతో అరవకురా నీ గురించి నాకు అంతా తెలుసు అని అతను సరే మీ ఆవిడ ఒక్కతే ఇంట్లో ఉంటుందిగా, మీ అమ్మ మీ నాన్న అందరూ ఉన్నా తను ఒక్కతే రూమ్లో ఉంటుంది, నీ ఇష్టం తొందరగా వెళ్ళు లేదంటే తను చంపేస్తా అని అతను కాల్ కట్ చేస్తాడు. శివకి కొంచెం కంగారుగా అనిపించి అంజలికి కాల్ చేస్తాడు. అంజలి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆఫీస్ నుంచి బయటికి పరుగు తీసి కార్ పార్కింగ్ ఏరియా వైపు మళ్ళీ తొందరగా కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. అరగంట కల్లా చేరుకోవాల్సిన ఇంటికి 20 నిమిషాల్లో చేరుకుని గబగబా
రూమ్లోకి వెళ్ళి చూస్తే అంజలి నిద్రపోతూ కనిపిస్తుంది. శివ ఒక 10 నిమిషాలకి కానీ ఊపిరి తీసుకోలేక అమ్మ అంజలి ఏం కాలేదు అని మనసులో అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి అంజలి నుదుటి మీద చెయ్యి వేసి నీకేం కాలేదురా, నాకు అదే చాలు అని మనసులో అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పటిదాకా పడిన టెన్షన్ అంతా అంజలి పక్కన పడుకొని కొంచెం స్థిమిత పడతాడు. శివ కొంచెంసేపటికి తన ఆలోచనల్ని పక్కన పెట్టి అంజలి వంక చూస్తూ ఎందుకో కొంచెం భయంగా ఉంది, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని మనసులోనే అనుకుంటూ అంజలిని దగ్గర తీసుకొని ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శివకి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కొంచెం టెన్షన్గానే కాల్ లిఫ్ట్ చేసి తన పియ్య చెప్పింది విని కంగారుగా ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఏంటి మీరు అంటున్నది, అందరూ ఒకేసారి ప్రాజెక్ట్ ఫైల్స్ వెనక్కి తీసుకోవడం ఏంటి, ప్రాజెక్ట్ వద్దనడం ఏంటి అని శివ అంటుంటే ఏమో సార్ మాకు తెలియదు అని మేనేజర్ చెప్తాడు. శివ అసహనంగా అతని పియ్య వంక చూసి ఏమో సార్ నాకు తెలియదు, మార్నింగ్ కల్లా అందరూ కాల్ చేసి మాకు ఇండస్ట్రీస్లో ఏ ప్రాజెక్ట్ తీసుకోవడం ఇష్టం లేదు అని అందరూ కాల్ చేసి చెబుతున్నారు, అందుకే నేను మీకు కాల్ చేశాను అని శివ పియ్య అంటాడు. శివకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండటంతో శివ ఎందుకురా ఒక అతను వచ్చి నిలబడతాడు. శివ అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఎలా ఉన్నావు సూర్య అని అడుగుతాడు. పర్లేదు బాగానే ఉన్నాను, ఏమైంది అలా ఉన్నావు అని అడిగితే పియ్య జరిగింది మొత్తం చెప్తాడు. అవునా, ఇంత జరిగితే కనీసం నాకు కాల్ చేసి చెప్పాలని లేదా అని సూర్య అడిగితే అదేం లేదు అని శివ తడబడుతూ చెప్పడంతో వాళ్ళ ప్రాసెస్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోనివ్వండి, నేను మీ కంపెనీతో టైఅప్ అవుతాను అని సూర్య చెప్తాడు. శివ ఆలోచిస్తూ వద్దు సూర్య, మళ్ళీ నీకేదైనా ఇబ్బంది కావచ్చు అని శివ అనడంతో పర్లేదు నువ్వు కష్టంలో ఉంటే నేను ఎలా ఊరుకుంటాను, అందుకే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని సూర్య అనడంతో శివకి కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటాడు. ఎరా నీ వల్ల కాలేదు, సూర్యగడి హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నావు, అయినా నీకు సిగ్గులేదరా, వాడు నీ భార్యని కావాలనుకున్నాడు, అది మర్చిపోయి వాడితో కంపెనీతో టైఅప్ అనగానే ఒప్పుకున్నావా అని అతను బెదిరిస్తాడు. శివ అసహనంగా ఫీల్ అవుతూ నీకేం కావాలరా, అసలు ఎవర్రా నువ్వు అని అరవటంతో రే అరవకు, నేను ఎవరో చెప్పాల్సిన టైం నీకు చెప్తా, కానీ నీకు నచ్చింది చేసుకో, వాడితో లైఫ్ టైప్ అవుతావో లేకపోతే కళ్యాణ్ గారితో టైఅప్ అవుతావో నీ ఇష్టం అని అజ్ఞాత వ్యక్తి కాల్ కట్ చేస్తాడు. శివ సూర్య వంక చూసి వద్దులే సూర్య, మీ కంపెనీ మాతో టైఅప్ అవ్వదు అని అనటంతో ఏమైంది అని సూర్య అడగటంతో ఇట్లా ఒక అతను కాల్ చేస్తున్నాడు అని మొత్తం సూర్యకి చెప్తాడు. సూర్య ఆశ్చర్యంగా అవునా, ఇప్పుడు మాట్లాడింది కూడా అని అడిగితే అవును సూర్య, వాడు ఎవడో నాకు తెలియట్లేదు అని శివ అంటాడు. ఒక్క నిమిషం ఆలోచించి కళ్యాణ్ ఏమో అని అంటే లేదు కళ్యాణ్ నాకు కలవలేదు, ఇప్పుడు వాడికి నిన్నే పాప పుట్టింది అని చెప్పడంతో మరి ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ కళ్యాణ్ హెల్ప్ కూడా తీసుకుందాం, ఎవడైనా వాడి కనిపెట్టి వాడు అంతా తేలుద్దాం అని సూర్య అంటాడు. సరే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి, మళ్ళీ అందరికీ ఇబ్బంది ఎందుకు అని శివ అనడంతో సర్లే ఇందుకు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని అడగటంతో శివ నాకేం అర్థం కావట్లేదు సూర్య, ఏదైతే అదే అయ్యింది, జరిగేది చూద్దాం అని సరే రేష్మ ఏం చేస్తుంది అని అడుగుతుంది. ఏం లేదు కానీ కొంచెం షాపింగ్ ఉంటే చూసుకుంటుంది, నేను నిన్ను కలిసి చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను, ఇంకా నేను బయలుదేరుతాను అని సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఒకసారి కళ్యాణ్ని కూడా అడిగితే అని ఆలోచించి కళ్యాణ్కి ఫోన్ చేస్తాడు. కళ్యాణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటే ఎక్కడున్నావని అడుగుతాడు. స్వప్నం తీసుకొని ఇంటికి వచ్చాము, ఇంటి దగ్గరే ఉన్నాను అని కళ్యాణ్ అంటే ఒకసారి నిన్ను కలవాలి అని శివ అడుగుతాడు. కళ్యాణ్ అదేంట్రా అలా అంటావు, ఇంటికి రా అని కళ్యాణ్ అంటే లేదురా బయట ఎక్కడ ఉన్నా మీట్ అవుదాం అని శివ అంటాడు. సరేరా ఎప్పుడు రమ్మంటావు అని అడిగితే ఇప్పుడు కలవచ్చా, ఖాళీగానే ఉన్నావా అని శివ అడుగుతాడు. కళ్యాణ్ ఖాళీగానే ఉన్నాన్రా, సరే ఎక్కడికి రావాలో చెప్పు అని అడగటంతో శివ ఒక ప్లేస్ చెప్తాడు. సరే వస్తున్నా అని కాల్ కట్ చేసి స్వప్న దగ్గరికి వెళ్ళి శివ అర్జెంటుగా కలవాలి అన్నాడు, నేను వెళ్ళి తన్ని కలిసేసి వస్తాను అని చెప్పడంతో సరే అని స్వప్న అంటుంది. కళ్యాణ్ పాపని ఎత్తుకొని ముద్దాడి సరే జాగ్రత్త, బయటికి వెళ్ళకు, ఏదైనా అవసరం ఉంటే అమ్మతో చెప్పి చేయించుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కాల్ కట్ చేశాక శివ ఆలోచిస్తూ ఒకసారి కళ్యాణ్ కూడా అడుగుతాను అని నిర్ణయించుకొని కార్ తీసుకొని ఎవరు లేని ప్లేస్కి వెళ్తాడు. శివ వెళ్ళిన 10 నిమిషాలకు కళ్యాణ్ వచ్చి ఏమైందిరా అని అడిగితే కళ్యాణ్ నేను ఒకటి అడుగుతాను నువ్వేం అనుకోవు కదా అని శివ సూటిగా అడగడంతో కళ్యాణ్ నేనేమనుకుంటాను అడుగు ఏమైంది అని అంటాడు. శివ కొంచెం కోపంగానే నువ్వు మా మీద ఏమన్నా మళ్ళీ పగ తీర్చుకోవడానికి మా లైఫ్లోకి రావడానికి ఆలోచిస్తున్నావా అని అంటాడు. కళ్యాణ్ ఆశ్చర్యంగా అదేంట్రా అలా అంటావు, నాకేం తెలుసు, అసలు ఏమయ్యిందని కళ్యాణ్ కంగారుగా అడుగుతాడు. శివ కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ కళ్యాణ్ నిజమే చెప్తున్నాడు, కళ్యాణ్కి ఏమీ తెలియదు అని అనుకొని హాస్పిటల్ దగ్గర నుంచి ఎప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తాడు. మరెంత జరుగుతుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు రాని కళ్యాణ్ అంటే శివ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు.
కళ్యాణ్ ఒక నిమిషం ఆలోచించి అంటే నువ్వు ముందుగా అనుమానించింది ఇందుకేనా అని కళ్యాణ్ అంటే శివ అవును అని తల ఊపటంతో నాకు నిజంగా ఏం తెలియదురా నన్ను నమ్ము ప్లీజ్ అని కళ్యాణ్ అంటాడు. శివ సరే ఇంతకీ ఏం చేద్దామని ఆలోచిస్తున్నావు అని అంటే సరే నేను నాకు తెలిసిన వాళ్ళ చేత కాల్ చేయిస్తాను అని ఎవరికి కళ్యాణ్ కాల్ చేసి మొత్తం విషయం చెప్పి ఎవరు అతను కనుక్కోమని చెప్తాడు. కళ్యాణ్ కాల్ మాట్లాడి శివ దగ్గరికి వచ్చి చేశాన్రా వాళ్ళు కనుక్కొని చెప్తామన్నారు అని కళ్యాణ్ అంటాడు. సరేరా ఇంతకీ పాపకి ఎలా ఉంది అని శివ అడుగుతాడు. పాప బాగానే ఉందిరా ఒకసారి అంజలిని తీసుకొని రావచ్చు కదా అని కళ్యాణ్ అంటాడు. వస్తాన్రా కొంచెం ఈ ప్రాబ్లం సెట్ అవ్వని అని శివ చెప్పి అంజలికి కాల్ చేయడంతో కళ్యాణ్కి బాయ్ చెప్పేసి కార్లో కూర్చొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. ఏంటండి చెప్పేది మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశాను కాల్ లిఫ్ట్ చేయకపోగా కనీసం మీరు కాల్ కూడా చేయలేదు అని అంజలి కోపంగా అంటుంది. శివ అంజలి మాటలకి కోపంగా పాపం అంజలికి తన సిచ్యువేషన్ తెలియదు అన్న ఆలోచనలో ఉండి ఏం లేదురా కొంచెం బిజీగా ఉన్నాను వర్క్లో ఉన్నాను అని అంటాడు. సర్లే అయితే ఎప్పుడు వస్తావు అని అంజలి అడుగుతుంది. నేను ఒక 1 అవర్లో వస్తాను నువ్వు భోంచేసి పడుకో అని శివ అంటే లేదు ఆకలిగా లేదు ఎందుకో నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని అంజలి బాధగా చెప్తుంది. శివకి ఎందుకు అంజలి మాటలు బాధగా అనిపించి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను బుజ్జి నేను రాగానే ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని శివ కాల్ కట్ చేసి ఈ ఎదఫల కనీసం అంజలితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అంజలికి ఎవరున్నారు నేను తప్ప ఇంట్లో వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా తను ఉన్న ఈ టైంలో ఎక్కువ శాతం నాతోటే ఉండాలి అని అనుకుంటుంది. కానీ ఏం చేయను అంతా సెట్ అయ్యింది అందరూ బాగున్నారు అనుకునే టయానికి వీడెవడో నా జీవితంలోకి వచ్చి తగలబడ్డాడు అని అనుకుంటూ అసహనంగా స్టీరింగ్ మీద కొట్టాడు. శివ అరగంటకి ఇంటికి చేరుకోవటంతో కింద హాల్లో చూస్తే ఎవరూ లేరు అందరూ తినేసి నిద్రపోయి ఉంటారు అని అనుకుని శివ రూమ్లోకి వెళ్తాడు. అందరి రూమ్లో లేకపోవడంతో బాల్కనీలోకి చూస్తాడు. బాల్కనీలో కూర్చొని చందమామ వంక చూస్తూ ఉంటుంది. శివ ఫ్రెష్ అయి అంజలి దగ్గరికి వెళ్ళి తను వెనుకగా హత్తుకొని ఏమైందిరా అలా ఆలోచిస్తున్నావు అని అంటే ఏం లేదండి మీరు ఈ మధ్య నాతో సరిగ్గా ఉండట్లేదు ఏమైంది మీకు నిన్నటి నుంచి చూస్తున్నా అని అంజలి అంటుంది. కొంచెం వర్క్ టెన్షన్ రా ఫోన్ చేద్దామని అంజలి తీసుకుని రూమ్లోకి వచ్చి సరే నువ్వు రూమ్లో కూర్చో నేనే భోజనం ఇక్కడికి తీసుకువస్తాను అని శివ కిందకి వెళ్తాడు. శివ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో రైస్ పెట్టుకోబోతుండగా శాంతమ్మ గారు ఏదో పని ఉండి కిచెన్లోకి వస్తారు. శివ ఈ టైంలో ఏం చేస్తున్నావని అడిగితే ఏం లేదమ్మా అంజలికి నాకు ఫుడ్ తీసుకుని వెళ్తున్నా అని చెప్తాడు. ఏంట్రా నువ్వు తనతో ఈ టైంలో ఎక్కువ స్పెండ్ చేయాలి వర్క్ ప్రెషర్ మీద చేసుకుని తనకి కొంచెం దూరంగా అవుతున్నట్టు ఉంది తనకి అందరూ ఉన్న ప్రెగ్నెన్సీ టైంలో తన భర్త తన దగ్గరే ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది అని శాంతమ్మ గారు చెప్తారు. కొన్ని రోజులే అమ్మా ఈ వర్క్ టెన్షన్ పోతే నేను ఇంకా అంజలి దగ్గరే ఉంటాను. శివ ఫుడ్ ప్లేట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఫుడ్ ప్లేట్ తీసుకొని రూమ్లోకి వచ్చిన శివ అంజలిని చూసి ఏమైందిరా ఇంకా దిగులుగానే ఉన్నావు అని అడుగుతాడు. అదేం లేదు అని అంజలి తలదించుకొని చెప్తే నాకు చెప్పకూడదా అని అంటే మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అని అంజలి అంటుంది. నేను బాగానే ఉన్నాను అంజలికి ఏదో ఒకటి చెప్తూనే తనకు అన్నం తినిపించి శివకి కూడా ఏదో తిన్నాననిపించి సరేదా పడుకుందామని అంజలిని తన గుండెల మీద పడుకోబెట్టుకుని జోకొడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆగకుండా వస్తున్న ఫోన్ కాల్స్కి అంజలి డిస్టర్బ్ అవ్వకుండా తనని పిల్లో మీద అడ్జస్ట్ చేసి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వ్యక్తి చెప్పింది విని తను అలాగే ఫోన్ వదిలేస్తాడు. అసలు ఫోన్ కాల్ మేనేజర్ ఏం చెప్పాడంటే సార్ అర్జెంటుగా మన ఆఫీస్కి రండి మన ఆఫీస్ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది ఎలా జరిగిందో కూడా అర్థం కావట్లేదు తొందరగా బయలుదేరండి అని మేనేజర్ కంగారుగా విషయం శివకి చెప్తాడు. శివ ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఉండటం అది ఇలా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తను నిర్మాణించుకున్న సక్సెస్ని వందలాది మంది జీవన ఆధారాన్ని పాడు చేశారు. శివకి తెలియకుండానే తన కళ్ళ వెంటకి నీళ్లు కారిపోతూ ఉంటాయి. శివ శరీరంలో వణుకు మొదలై తనకు తెలియకుండానే ఫోన్ తన చేతును జారిపోతుంది. ఫోన్ కింద పడిన శబ్దానికి తేరుకొని అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని పెద్దగా ఏడుస్తాడు. అంజలికి ఎవరో ఏడుస్తున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. చుట్టూ చూసిన అంజలికి శివ ఎక్కడ కనిపించకపోవడంతో బాల్కనీ వైపు వెళ్ళి చూస్తుంది. అక్కడ శివ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అంజలికి కంగారుగా అనిపించి శివ దగ్గరికి వెళ్ళి ఏమైందండి ఎందుకెలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది. శివ అంజలి నడుము చుట్టూ
చేసి తన పొట్ట కానించి పెద్దగా ఏడుస్తూ అలాగే ఉంటాడు. అంజలికి ఎందుకు కంగారు కనిపించి ఏమైందండి నాకు చెప్పండి ప్లీజ్, ఇలా ఏడవకండి అని శివాని బ్రతిమలాడుతూనే ఉంటుంది. శివ ఎంతసేపుకి ఏడుపు ఆపకపోవడంతో అంజలి ఒక్కసారిగా శివాని వెనక్కి నెట్టి ఏమైందండి మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని శివాని కదుపుతుంది. అప్పటి వరకు ఇక ట్రాన్స్లో ఉన్న శివ ఒక్కసారిగా తేరుకుని అంజలిని చూస్తాడు. అంజలి ఎప్పటికీ ఎర్రగా అయిపోయి శివ ఏడవటం చూసినా అంజలికి తన కళ్ళ వెంట తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. శివ మనసులో నేను ఏడ్చి తను బాధ పెడుతున్నాను, ఈ టైంలో తనని ఎంత బాధగా చూసుకోవాలి అని అనుకొని ఏం లేదురా ఆఫీస్లో చిన్న ఇష్యూ అయ్యింది అని శివ చెప్తాడు. ఆయన అంజలి ఇంతకీ నమ్మకపోవడంతో నిజంరా ఆఫీస్లోనే ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అందుకే ఇలా, అంతకు మించి ఇంకేం లేదు అని శివ అంటాడు. అంజలి అప్పటికే తనకి చిన్నగా కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా ఏమైందండి, ఏమండి కడుపులో నొప్పిగా ఉంది అని పెద్దగా అరవటంతో శివకి కంగారు కనిపించి నీకు ఇంకా డెలివరీకి 2 నెలల టైం ఉంది కదా అప్పుడే నొప్పి ఏంటి అని శివ అంటాడు. ఏమో తెలియదండి బాగా కడుపులో నొప్పి వస్తుంది అని అంజలి ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. శివ అంజలిని ఎత్తుకొని ఫాస్ట్గా కిందకి తీసుకువస్తూ అమ్మ అంజలి, అమ్మ అంజలికి నొప్పి స్టార్ట్ అయినాయి, తొందరగా నువ్వు కార్లో కూర్చో అని వాళ్ళ అమ్మని కార్లో కూర్చోమని కార్తీక్ తొందరగా కార్ స్టార్ట్ చేయి అని అంజలిని ఎత్తుకొని శివ అంజలి వెనక సీట్లో కూర్చుంటే శాంతమ్మ గారు ముందు సీట్లో కూర్చుంటారు. కార్తీక్ కార్ డ్రైవ్ చేస్తూ అక్కని ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. ఏం లేదు కొంచెం పెయిన్స్ వస్తున్నాయి అని శివ తన భయాన్ని మనసులో దాచుకొని పైకి మాత్రం అంజలికి నచ్చ చెప్తూ ఉంటాడు. ఏం కాలేదు నువ్వేం భయపడకు అని. కార్తిక్ ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేస్తూ అరగంటకి వెళ్లాల్సిన ప్లేస్కి 15 మినిట్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. శివ కార్లో ఉన్నప్పుడే అంజలిని చూస్తున్న గైనకాలజిస్ట్కి కాల్ చేసి విషయం చెప్తాడు. తాను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురండి అని ఆవిడ చెప్పడంతో ఆల్రెడీ బయలుదేరారు మేడం, మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. నేను హాస్పిటల్లోనే ఉన్నాను, తొందరగా తీసుకుని రండి అని ఆల్రెడీ చెప్తుంది. ఓకే మేడం అని కాల్ కట్ చేస్తాడు. అంజలిని హాస్పిటల్కి తీసుకురావడమే అక్కడ డాక్టర్స్ అందరూ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కొంచెంసేపటికి డాక్టర్ బయటకు వచ్చి శివకి ఒక ఫైల్ ఇచ్చి దీనిలో సైన్ చేయండి అని అడుగుతుంది. ఎందుకు డాక్టర్ అని శివ అడగటంతో ఇద్దరు ప్రాణాల్లో ఒక ప్రాణమే కాపాడగలం, అటు అంజలి అయినా ఇటు బిడ్డ అయినా, ఆ ఇద్దరిలో మీకు ఎవరు కావాలో మీరే చెప్పండి అని డాక్టర్ అంటూ ఉంటే శివకి ఏం విన్నాడు అర్థం కాక ఏమంటున్నారు డాక్టర్ అని అడుగుతాడు. డాక్టర్ ఐఎమ్ సారీ శివ, నేను చెప్పేది అర్థం చేసుకోండి, మీ భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది, దానివల్ల బిడ్డ ప్రాణాలకు ఏమైనా మీ భార్యకి ఏమైనా ప్రమాదమో అందులో ఒకరికి మాత్రమే సేవ్ చేయగలం అని అంటుంటే శివ నాకు నా భార్య కావాలి డాక్టర్ అని సైన్ చేసి అక్కడే ఒక చైర్లో కూర్చుండిపోతాడు. డాక్టర్ శివతో మాట్లాడి అంజలికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళిపోతుంది. శివకి ఏం అర్థం కాక అలా చైర్లో కూలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇందులో శాంతమ్మ గారు శివ దగ్గరికి వచ్చి బాధపడకురా, మనకు అంజలి బిడ్డ ఇద్దరు సేఫ్గానే వస్తారు, నువ్వేం టెన్షన్ పడకు అని శాంతమ్మ గారు శివకి ధైర్యం చెప్పడానికి అలా చేస్తారు. కార్తీక్ వాళ్ళ అమ్మకి ఏమన్నా అవుతుందేమో అన్న టెన్షన్లో తను ఏం మాట్లాడలేక అలాగే ఏడుస్తూ ఉంటాడు. తన అమ్మ నాన్నని పోగొట్టుకున్న కార్తీక్ కోమాలో వెళ్ళిన తర్వాత తను కాపాడుకోవడానికి అంజలి తన కోసం ఎంత త్యాగం చేసిందో అన్న విషయాలన్నీ సంధ్య ద్వారా తెలుసుకున్న కార్తీక్ అమ్మలాంటి అక్కకి ఏదైనా అయితే తట్టుకోలేని బాధలో కార్తీక్ మిగిలిపోతాడు. శివక్ ఆఫీస్ టైంలో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తను కట్టుకున్న కాలాల సామ్రాజ్యం కూలిపోతున్నాయని కూడా తను అధైర్యపడలేదు. కానీ ఇప్పుడు తన ప్రాణమైన అంజలి తనకు ఎక్కడ దూరం అయిపోతుందో అని టెన్షన్గా ఉంటాడు. ఇంతలో శివకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. శివ ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి చేయకూడదు అనుకొని మళ్ళీ ఆఫీస్ గురించి ఏం వినాల్సి వస్తుందో అని కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. అవతల వైపు మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఏంట్రా నీ ఆఫీస్ కాలిపోవడమే కాకుండా నీ భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందా అని వెటకారంగా అతను అంటుంటే శివ కోపంగా రే చెత్తనా ఎవడ్రా నువ్వు, అసలు నేనేమన్నా టెన్షన్కి నువ్వు మాట్లాడిన దానికి ఏమన్నా సంబంధం ఉందా అని కోపంగా అరుస్తాడు. అవతల వైపు ఉన్న వ్యక్తి కూల్, ఎందుకంత ఫైర్ అవుతున్నావు, నీ జీవితమే నాశనం చేయాలి అనుకున్నాను నేను, కానీ నీ జీవితానికి నేను నీ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ ఒక్కటే చేయించగలిగాను, కానీ నేను దెబ్బతీయడం తిగిలేను, నువ్వు జీవితాంతం ఏడిస్తే చూడాలి అనుకున్నా, కానీ ఆ దేవుడు నీ భార్యని ఈ స్థితికి తీసుకొచ్చాడు అని అతను కాల్ కట్ చేస్తాడు. శివ ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని పెద్దగా ఏడుస్తాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి, మీరు ఇలా ఏడిస్తే ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ సఫర్ అవుతారు, ప్లీజ్ అర్థం చేసుకోండి అని డాక్టర్స్ నచ్చచెప్పి శివాని కూల్ చేస్తారు. కొంచెం సేపటికి ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చిన డాక్టర్స్ సారీ శివ, మీ బిడ్డని మాత్రమే కాపాడగలిగాను అని ఆ బిడ్డను శివకి ఇవ్వబోతుంటే శివ ఆ బిడ్డను ఎత్తుకోకుండా ఆపరేషన్ థియేటర్లోకి పరిగెడతాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ ఎంత చెప్పినా వినకుండా డాక్టర్లందరినీ బయటికి నెట్టి డోర్ క్లోజ్ చేస్తాడు. శివ అంజలి పక్కన కూర్చొని అంజలి చేతును తన గుండె మీద పెట్టుకొని ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నా, నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు స్వప్న,
స్వప్నాన్ని ప్రేమించిన నేను అది నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఫ్యామిలీ కోసం అన్న బ్రతకాలి అని నేను రాక్షసుడిగా మార్చుకొని బ్రతికాను. అలాంటి నా జీవితంలో నువ్వు చందమామలా వచ్చి వెలుగులా నింపావు. మళ్ళీ ఇలా నా జీవితాన్ని చీకటి చేస్తావు అని నేను కూడా నీతో పాటు చచ్చిపోతానే అని అంజలి నుదుటి మీద ముద్దు పెట్టి తన పెదవులను అందుకుంటాడు. శివ మాట్లాడిన మాటలు అంజలి మైండ్కి చేరటంతో అంజలిలో కదలికలు మొదలవుతాయి. శివ అంజలి కదులుతుంది అని గమనించి తనకు దూరం జరిగి ఇంకా స్పృహలోకి రాని అంజలిని, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకే, మన బిడ్డను కూడా నువ్వు చూడలేవు కదా, నాకు నా బిడ్డకి నువ్వే కదే ఉంది, నాకు ఎంతమంది ఉన్నా నువ్వు లేని లోటు నాకు ఎవరు తీర్చలేరే, ప్లీజ్ అని అంజలితో మాట్లాడుతూ ఉంటాడు. అంజలి స్పృహలోకి వస్తూ శివచ్యుతని గట్టిగా పట్టుకొని మీరేడవకండి అని ఓపిక లేకపోయినా పెదవులు కలుపుతుంది. శివ అంజలి స్పృహలోకి రావటంతోనే ఆ రూమ్ డోర్ తీసి డాక్టర్ అని పెద్దగా పిలుస్తాడు. డాక్టర్ పరిగిన రూమ్లోకి వచ్చి అంజలిని చెక్ చేసి షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ శివ, ఇక మీరు బయటికి వెళ్ళండి, తను మేము రూమ్ షిఫ్ట్ చేస్తాం అని శివాని బయటికి పంపాలని చూస్తుంది. కానీ శివ నేను వెళ్ళను, నేను తను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండను అని అంటాడు. డాక్టర్ ప్లీజ్ శివ అర్థం చేసుకోండి, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి శివాని బయటికి పంపిస్తుంది. అంజలిని రూమ్లోకి షిఫ్ట్ చేశాక శివ వాళ్ళ ఫ్యామిలీకి విషయం చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ, శాంతమ్మ గారు, కార్తీక్ ముగ్గురు అంజలిని చూడటానికి అంజలి షిఫ్ట్ చేసిన రూమ్లోకి వెళ్తారు. శివ పాపని ఎత్తుకొని అంజలి దగ్గరికి ఫాస్ట్గా వెళ్తూ పాపని అంజలికి చూపిస్తాడు. చూసావా పాప ఎంత ముద్దుగా ఉందో, నిజంగా ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నీకు ఏమన్నా అవుతుందేమో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని శివ అంటుంటే అంజలి చిన్నగా నవ్వుతుంది. ఇంతలో అక్కడికి ఒక నర్సు వచ్చి సార్ పాపనిస్తారని అడుగుతుంది. శివ ఎందుకని కంగారుగా అడుగుతాడు. అంటే పాప నెలలు తక్కువ పుట్టింది కదా, పాపని వెంటిలేటర్లో పెట్టాలి అని నర్సు చెప్తుంటే అంజలికి కంగారుగా అనిపించి నా పాప నేను ఇవ్వను అని అంటుంది. అంజలి వాళ్ళ నర్స్కి పాపని ఇవ్వకపోవడంతో నర్సే వెళ్ళి డాక్టర్ని పిలిచి వచ్చి మేడం వీళ్ళ పాపని ఇవ్వట్లేదు అని డాక్టర్కి చెప్తుంది. డాక్టర్ అంజలి దగ్గరికి వెళ్ళి కంగారు పడక అంజలి, పాపకు వెంటిలేటర్స్లో పెడితే పాప ఇంకా బాగుంటుంది, అర్థం చేసుకో అమ్మా, తన నెల రాకముందే పుట్టింది కదా, అందుకు ఒక 10 days వెంటిలేటర్లో పెడితే పాప సెట్ అయిపోతుంది అని అంటుంది. శివ అంజలి పాపను ఒకేసారి ఇచ్చి తన దగ్గర నుంచి తీసుకొని డాక్టర్కి పాపను తిరిగి ఇస్తారు. మీరు కూడా నాతో రండి, శివాని తనతో తీసుకువెళ్ళి పాపని వెంటిలేటర్లో సెట్ చేసి మళ్ళీ తిరిగి అంజలి దగ్గరికి వచ్చి మీరు ఇక్కడే కొన్ని రోజులు ఉండండి, మీ హెల్త్ చాలా అప్సెట్గా ఉంది, కొంచెం సెట్ అయ్యాక మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు అని చెప్తారు డాక్టర్. డాక్టర్ చెప్పేసి అంజలి కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చేసి వెళ్తుంది. కార్తీక్ మెడిసిన్స్ తీసుకురావడానికి అని వెళ్ళిపోతే శివ అంజలి పక్కన కూర్చొని ఎంత భయమేసిందో తెలుసా, నాకు ఈ అంతస్తులు ఆస్తులు లేకపోయినా నువ్వు నాతోటే ఉంటావని అన్న ధైర్యం ఉండేది, కానీ నీకు ఏదైనా అయితే నేను ఎలా బ్రతకగలను అని అంజలి ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు. శాంతమ్మ గారు కంగారుగా రే తను ఇప్పుడు పేషెంట్ రా, తనకి బాగాలేదు, నువ్వేంటి తన ఒళ్ళో పడుకున్నావు అని శాంతమ్మ గారు అరుస్తుంటే అంజలి చిరునవ్వుతో పర్లేదు అత్తయ్య ఏం కాలేదు అని శివ తల నిమురుతూ ఉంటుంది. అంజలి ఒడిలో తలపెట్టుకోగానే పడుకున్న శివకి కొంచెం ఉరటగా అనిపించడంతో పైకి లేవాలని చూస్తాడు. అంజలి శివాని పైకి లేకుండా అలాగే పడుకోబెట్టుకుని తను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు శివ ఎంత బాధపడ్డాడో అంజలికి అర్థమవుతుంది. అందుకే తనకి కొంచెం ఊరట కల్పించాలని శివాని లేవనీయకుండా అలాగే పట్టుకుంటుంది. శివ కొంచెంసేపు అలాగే స్థిమితపడ్డాక పైకి లేచి అంజలి నుదుటి మీద ముద్దు పెట్టి ఏం మాట్లాడకుండా అలాగే అంజలి మొహం దోసిల్లో తీసుకుని చూస్తూ ఉంటాడు. అంజలి చిరునవ్వుతో శివ నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఇంతలో శివకి ఫోన్ కాల్ రావడంతో అంజలి కొంచెం దూరంగా జరుగుతాడు. శివ ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి 5 minutes రా, ఇప్పుడే మాట్లాడి వచ్చేస్తాను అని బయటకు వచ్చి చెప్పు సూర్య అని అంటాడు. ఫోన్ కాల్లో సూర్య ఏదో చెప్తుంటే శివ పిడికిలి బిగుసుకుంటుంది. సరే నేను ఒక అరగంటలో అక్కడే ఉంటాను అని కాల్ కట్ చేసి మళ్ళీ అంజలి దగ్గరికి వెళ్ళి తనతో కొంచెం సేపు మాట్లాడి నేను వస్తాను, సాయంత్రం కల్లా వచ్చేస్తాను, అర్జెంట్ పని ఉందిరా అని అంజలికి చెప్పేసి శివ బయటికి వెళ్తుండగా ఏమండి ఒక్క నిమిషం అని అంజలి పిలుస్తుంది. అంజలి పిలవడంతో ఏమైంది అని వెనక్కి తిరిగిన శివకి అంజలి తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. శివ అంజలి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని అడుగుతాడు. ఏం లేదండి, మీరు నాకు ఒక మాట ఇస్తారా అని అంజలి అడుగుతుంటే ఏంటో చెప్పు అని మాట ఇచ్చినట్టుగానే అంజలి చేతిలో శివ చేయి వేసి అంజలి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. మీరు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు కదా, సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వచ్చేయండి అని అంజలి చెప్తుంది. నాకేమవుతుందిరా, నేను సేఫ్గానే వచ్చేస్తాను అని శివ అంటాడు. కానీ అంజలికి ఎందుకో మనసులో గుబులుగా అనిపిస్తుంది. సరే అండి జాగ్రత్తగా వెళ్ళండి అని అంజలి అంటుంటే సరే అని తనని కొంచెం దూరంగా తీసుకొని సరే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అరగంట కల్లా సూర్య చెప్పిన ప్లేస్కి రీచ్ అయిన శివ చెప్పు సూర్య ఎక్కడున్నాడు వాడు, ఎవడసలు అని అడుగుతుండే కంగారు పడుకు శివ, నీకెవరన్నా ఎనిమీస్ ఉన్నారని సూర్య అడుగుతాడు. నాకు ఇప్పుడు ప్రెజెంట్ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని శివ చెప్తుండడంతో కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటాడు.
కళ్యాణ్ అక్కడికి రావటంతో ఇదిగో సూర్య, నువ్వు అడిగిన ఎవిడెన్స్ అని సూర్యకి ఇస్తాడు. శివకేం అర్థం కాక సూర్య వంక చూస్తే, నీ కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ చేసింది, నీకు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తుంది ఒక్కడే, వాడిని నువ్వు ఏమన్నా గొడవ పడ్డావా అని తెలుసుకోవడానికి నేను నిన్ను అడిగాను అని సూర్య అంటాడు. నాకు తెలిసి నేను ఎవరితో గొడవ పడినట్టు నాకు గుర్తులేదు సూర్య అని శివ అంటుండే, సరే అని కళ్యాణ్ వంక చూసి, నీకు తెలిసేవాడెవడో అని సూర్య గంభీరంగా అనటంతో కళ్యాణ్ కొంచెం భయపడి తెలుసు అని తడబాటుగానే చెప్తాడు. శివకి కోపంగా అనిపించి కళ్యాణ్ కాలర్ పట్టుకొని, నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదురా, ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. శివ కోపం చూసిన కళ్యాణ్ కొంచెం భయపడి, అది జగదీష్రా అని కళ్యాణ్ చెప్తాడు. శివ కళ్యాణ్ కాళ్ళు వదిలేసి, ఏమంటున్నా వాడా, అది వాడితో నాకు చిన్న గొడవే కదా అని శివ అంటుంటే, అసలు ఆ గొడవకి కారణం నేనేరా, వాడితో ఆ రోజు చెప్పి మాట్లాడించింది నేనే, నీతో క్రికెట్ గొడవ పెట్టుకోమంది కూడా నేనే అని కళ్యాణ్ అంటుండే, అన్నీ నువ్వే చేసి మా నా మీద ఎందుకురా పగబడ్డాడు అని అంటుండే, నువ్వు అంతమంది ముందే కొట్టావు కదా, అది వాడు పగ పెట్టుకున్నాడురా, నేను నీ మీద అటాక్స్ ప్లాన్ చేయడానికి అంజలి కిడ్నాప్ చేయడానికి కూడా వాడే కారణం అని కళ్యాణ్ అంటాడు. నా మీద అటాక్ అంటే ఓకే, మరి అంజలిని తను ఎందుకు కిడ్నాప్ చేయించాడు మీ చేత అని శివ కోపంగా అడుగుతాడు. మేము అంజలిని కిడ్నాప్ చేయకపోతే మా పేరెంట్స్ని చంపేస్తామని బెదిరించాడురా, అందుకే ఆ రోజు అంజలిని కిడ్నాప్ చేశాం. వాడిని నేను అడిగాను, ఎందుకు అంజలిని కిడ్నాప్ చేయమంటున్నావు అని కోపంగా, నీకు కోపంగా ఉంది శివ మీద కదా అని అడిగితే, వాడి మీద పగ నాకు చాలా ఉంది, కానీ అంజలిని ఫస్ట్ టైం సూర్యతో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను, అప్పుడే తను నాకు నచ్చింది, నేను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకున్నా, కానీ ఎంతలో అది ఆ శివగడి పెళ్ళమని తెలిసింది. అంజలిని టార్గెట్ చేసి ఇటు నా పగ ఇటు అంజలి రెండు నేను అనుకున్నట్టు అవుతాయని చేశాను అని నాతో అన్నాడ్రా అని కళ్యాణ్ చెప్తాడు. శివ కోపంగా కళ్యాణ్ కొడతాడు. సూర్య మధ్యలోకి వచ్చి, శివ కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది విను, ఇప్పుడు కళ్యాణ్ వినడం వల్ల లాభమేం లేదు. ఫస్ట్ నీ కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, దాన్ని మళ్ళీ మనం ఎలాగైనా స్థాపించవచ్చు, కానీ ఇప్పుడు అంజలిని కాపాడుకోవటం మనకు ఇంపార్టెంట్, వాడి నెక్స్ట్ టార్గెట్ అంజలి అని సూర్య చెప్పడంతో శివ అసహనంగా, ఓ షేర్, అంజలి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, తనకు డెలివరీ అయ్యింది అని శివ చెప్పడంతో, అవునా ఎప్పుడు అని ఇద్దరు ఒకేసారి అంటారు. ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచే వస్తున్నాను అని, అంజలి హాస్పిటల్లోనే ఉంది అని శివ అంటాడు. అంజలి దగ్గర ఎవరైనా ఉన్నారని సూర్య అడగటంతో, కార్తిక్ అమ్మ ఉన్నారు, నేను వచ్చేటప్పటికీ కార్తిక్ మెడిసిన్స్ తేవడం కోసం వెళ్ళాడు అని చెప్పడంతో, ఓ గాడ్, మనం ఇమీడియట్గా అంజలి దగ్గరికి వెళ్ళాలి అని ముగ్గురు అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. శివ వాళ్ళ హాస్పిటల్కి చేరుకునేటప్పటికి అక్కడ అంజలి కనిపించదు. శాంతమ్మ గారి కింద పడి స్పృహ కోల్పోతూ ఉంటారు. అది చూసిన శివ వేగంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మాలే అని తను లేపుతుంటాడు. కానీ శాంతమ్మ గారు ఎంతకీ లేకపోవడంతో డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ అక్కడికి వచ్చి ఆవిడికి ట్రీట్మెంట్ చేసి, ఈవిడికి మొత్తం మంది ఇచ్చారు, అది దిగటానికి కనీసం 1 రోజైనా పడుతుంది అని డాక్టర్ చెప్తారు. శివ కోపంగా డాక్టర్ కాలర్ పట్టుకుని, ఏం జరుగుతుంది మీ హాస్పిటల్లో, నా భార్య ఈరోజే కదా డెలివరీ అయ్యింది, తను ఎక్కడ కనిపించట్లేదని శివ కోపంగా డాక్టర్ని అడుగుతాడు. సూర్య శివాని ఆపుతూ, శివ నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు, దయచేసి అలా ఉండకు, మనం కోపంగా ఉంటే ఆలోచించే విధానం కోల్పోతాం అని సూర్య శివాని పక్కకు తీసుకువచ్చి, మనం ఈ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, అది చూద్దాం అని సూర్య అనడంతో శివ వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ని కనుక్కొని సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. శివ వాళ్ళ ముగ్గురు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉన్నా ఎంతకీ అంజలి వాళ్ళు కనిపించరు. శివకి ఎంత ఆపుకుందామని అనుకున్నా అతని దుఃఖం ఆకపోగా పెద్దగా అంజలి అని ఏడుస్తాడు. కళ్యాణ్ శివ ఏటని చూసి కళ్యాణ్ శివ దగ్గరికి వెళ్ళి, సారీరా, నువ్వు అలా ఏడవకు, అంతా నా వల్లే జరిగింది, ప్లీజ్ రా, నేను అంజలిని తీసుకువచ్చే బాధ్యత నాది అని కళ్యాణ్ అంటుండే, అసలు అంతా నీ వల్లేరా అని చెంప మీద గట్టిగా కొడతాడు. సూర్యకి మైండ్ ఏదో స్ట్రైక్ అయి, అవును శివ, నువ్వు కార్తిక్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పావు కదా, మరి కార్తిక్ కనిపించలేదు అని సూర్య అంటాడు. అవును, నేను వచ్చేటప్పుడు కార్తిక్ మెడిసిన్స్ కోసం వెళ్ళాడు అని శివ చెప్పడంతో మళ్ళీ సూర్య సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. ఆ ఫుటేజ్లో కార్తిక్ని ఎవరో 4 వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు కనిపిస్తుంది. అంతలో శివకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏరా, నీ భార్య హాస్పిటల్లో కనిపించట్లేదా, నువ్వేం కంగారు పడుకు, తను నా దగ్గరే ఉంది అని జగదీష్ అంటాడు. శివ కోపంగా, రే జగదీష్, నీకెంత ధైర్యం ఉంటే నా భార్యనే కిడ్నాప్ చేస్తావు అని అరవటంతో, నేను కిడ్నాప్ చేయలేదురా, ఎత్తుకొచ్చాను అంతేరు జగదీష్ వంకరిగా నవ్వుతూ అంటాడు. సూర్య శివాని ఫోన్ కాల్ మ్యూట్లో పెట్టి అని సైగ చేయటంతో శివ కాల్ మ్యూట్లో పెట్టి, ఏంటి సూర్య అన్నట్టు చూస్తాడు. నువ్వు వాడితో మాట్లాడుతూ ఉండు శివ, వాడి ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కుంటాను, నాకు తెలిసిన మనుషులు ఉన్నారు అని సూర్య చెప్తాడు.
శివ జగదీష్ ప్లీజ్ నా భార్యని ఏం చెయ్యదు, నీకేం కావాలంటే అదే ఇస్తానని శివ అంటుంటే జగదీష్ ఏముందిరా నీ దగ్గర నువ్వు నాకు ఇవ్వడానికి, నీ కంపెనీ నాశనం అయిపోయింది, నీ భార్య నా దగ్గరే ఉంది. సరే నేను నీకు ఒక 3 ప్లేసెస్ చెప్తాను, నువ్వు కరెక్ట్గా ఆ 3 ప్లేసెస్లో మేము ఎక్కడ ఉన్నామో కనుక్కొని వచ్చి నీ భార్యను తీసుకుని వెళ్ళు, ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి అవకాశం అని జగదీష్ కాల్ కట్ చేస్తాడు. జగదీష్ను కాల్ చేయటంతో శివ అసహనంగా ఫోన్ పగల కొడతాడు. సూర్య ఎన్ని ప్రయత్నం చేసినా జగదీష్ చేసిన ఫోన్ కాల్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయలేకపోయారు. 2 గంటలు గడిచిపోయింది. శివ సూర్యని అడుగుతాడు ఏమన్నా తెలిసిందా అని. శివ అడిగితే ఇంత మటుకు ఏ క్లూ కూడా మనకు దొరకలేదు అని సూర్య బాధగా చెప్తాడు. శివకి ఏం చేయాలో అర్థం కాక అలాగే కుప్పకూలిపోతాడు. ఇంతలో సూర్యకు ఫోన్ కాల్ వస్తుంది. సూర్య ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగితే శివకి ఫోన్ ఇవ్వు అని జగదీష్ అంటాడు. శివకి ఏం చేయాలో అర్థం కాక అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఇంతలో సూర్య శివ దగ్గరికి వచ్చి శివ ఫోన్ అని ఇస్తాడు. శివ ఎవరు అన్నట్టుగా చూస్తే జగదీష్ అని అంటాడు. శివ ఫోన్ సూర్య చేతిలో నుంచి లాక్కున్నట్టుగానే తీసుకొని చెప్పు ఎక్కడికి రావాలి అని అంటాడు. జగదీష్ కూల్ శివ, ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నా, చెప్తాను కదా ఒక 3 ప్లేసెస్ చెప్తాడు. ఫోన్ కాల్ స్పీకర్లో ఉండటంతో జగదీష్ చెప్పిన మాటలు కళ్యాణ్ సూర్య కూడా వినపడుతుంది. జగదీష్ ప్లేసెస్ చెప్పిన కాల్ కట్ చేయడంతో శివ సూర్య కళ్యాణ్ ముగ్గురు 3 ప్లేసెస్కి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా శివ కళ్యాణ్ని ఆపుతూ చూడు శివ, నాకు తెలిసి జగదీష్ వాడి ఫామ్ హౌస్లో ఉంటాడు అని అనుకుంటున్నా. ఈ 3 ప్లేసెస్ నేను సూర్య వెళ్తాం, నువ్వు వాడి ఫామ్ హౌస్కి వెళ్ళు అని కళ్యాణ్ చెప్తాడు. శివ అనుమానంగా కళ్యాణ్ వంక చూస్తూ నీకు ఎలా తెలుసు అని అంటుంటే నాకు నిజంగా తెలియదు శివ, కానీ వాడు ఏది చేసినా వాడి ఫామ్ హౌస్లోనే చేస్తాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు అని కళ్యాణ్ అంటాడు. సరే అని ముగ్గురు అనుకున్న ప్లేస్కి వెళ్తారు. కానీ కళ్యాణ్ అనుకున్నట్లుగా జగదీష్ వాడి ఫామ్ హౌస్లో కాకుండా కళ్యాణ్ ఫామ్ హౌస్లోనే అంజలిని కిడ్నాప్ చేసి ఉంచుతాడు. సూర్య జగదీష్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎవరు లేకపోవడంతో శివకి కాల్ చేసి ఇక్కడ ఎవరు లేరు శివ అని సూర్య చెప్తాడు. సరే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా వెతుకు సూర్య అని శివ కాల్ కట్ చేస్తాడు. ఒక 10 నిమిషాలకి కళ్యాణ్ కూడా శివకి కాల్ చేసి ఇక్కడ కూడా ఎవరూ లేరు అని శివ చెప్తే సరే అని కాల్ కట్ చేయబోతూ నువ్వు పోయినసారి అంజలిని కిడ్నాప్ చేసావు కదా, అప్పుడు మీ ఫామ్ హౌస్లోనే అంజలిని ఉంచా, వాడు అక్కడ ఏమన్నా ఉన్నాడా అని శివ అడుగుతాడు. కళ్యాణ్ నాకు తెలియదు శివ, అంజలిని కిడ్నాప్ చేసిన తర్వాత నేను అటు సైడ్ వెళ్ళలేదు, అక్కడ ఉన్న నా మనుషులకి కాల్ చేసి కనుక్కుంటాను అని కళ్యాణ్ ఫోన్ కాల్ కట్ చేస్తాడు. కార్తిక్కి చిన్నగా కళ్ళు తెరుస్తూ ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటాయి. కార్తిక్కి నెమ్మదిగా మత్తు వదిలిపోయి అక్కడ ఉన్న రౌడీలు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగా ఈ జగదీష్ సార్ ఎంత రాక్షసుడ్రా, ఆ అమ్మాయి పచ్చి బాలెంతని కూడా చూడకుండా ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడో కూడా అర్థం కాలేదు, పాపం ఆ అమ్మాయి తమ్ముని మనల్ని కిడ్నాప్ చేయమన్నాడు అని అక్కడ ఉన్న 4 రౌడీల్లో ఒకడు ఆ మాట అంటాడు. ఇంకొకడు అయినా మనకెందుకు లేరా, ఆ జగదీష్ అలే మంచివాడే కాదు, మళ్ళీ ఏదైనా అయితే మన ఫ్యామిలీని ఏమన్నా చేస్తాడు అని మిగతా వాడు అంటే అవునరా అని ముగ్గురు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంటారు. కార్తిక్ నెమ్మదిగా పైకి లేచి వాళ్ళ మాటల్లో ఉండటం చూసి నెమ్మదిగా కార్తిక్ని కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు మీద పరిగెడతాడు. కార్తిక్ రోడ్డు మీదకు వెళ్ళి వెహికల్స్ ఏమన్నా వస్తాయేమో అని వస్తూ ఉండగా అంతలో కార్తిక్ మీదకు ఒక లారీ వస్తుంది. ఇంతలో కార్తిక్ వెనుక ఒక లారీ కార్తిక్ మీదకు దూసుకుంటూ వస్తుంది. కార్తిక్ వెనక తిరిగి చూసేలోపే ఆ లారీ కార్తిక్ దగ్గరికి వచ్చేయడంతో కార్తిక్ ఏమీ అర్థం కాక ఆ లారీ వంక ఆశ్చర్యంగా చూస్తూ అలాగే స్టాచ్యూలాగా నిలబడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య కార్తిక్ చేయి పట్టుకొని ఫోర్స్గా పక్కకు లాగుతాడు. సూర్య లాగిన ఫోర్స్కి కార్తిక్ తేరుకొని సూర్య గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. నేను నిన్ను సేవ్ చేయడానికే వచ్చాను అని సూర్య చెప్పడంతో కార్తిక్ సరే అని తల ఊపుతాడు. ఇంతలో కార్తిక్ ఏదో గుర్తుకు వచ్చి సూర్య గారు అక్క ఎలా ఉంది అని తడబడుతూ అడుగుతాడు. అందరిని సేవ్ చేయడానికి శివ వెళ్ళాడు, నువ్వేం కంగారు పడుగు, పద మనం ఇక్కడ నుంచి వెళ్దాం, లేదంటే ఆ రౌడీలు ఇక్కడికి వచ్చేస్తారు అని సూర్య కార్తిక్ని తన కార్లో తీసుకుని వెళ్ళిపోతాడు. అసలు సూర్య అక్కడికి ఎలా వెళ్తాడు అంటే జగదీష్ చెప్పిన ప్లేస్కి వెళ్ళిన సూర్యకి అక్కడ ఎవరూ కనిపించరు. వెంటనే సూర్య మనుషులకి కాల్ చేసి జగదీష్ చెప్పిన ఇంకో ప్లేస్కి తన మనిషిని పంపిస్తాడు. అక్కడ ఉన్న కార్తిక్ని రౌడీలను చూసిన సూర్య పంపించని వ్యక్తి ఇక్కడ 4 రౌడీలు ఒక అబ్బాయిని కట్టేసి ఉంచారు సార్ అని చెప్తాడు. సరే నాకు లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వస్తాను, నువ్వు వాళ్ళ కంట పడకుండా ఉండు చాలు అని సూర్య కాల్ కట్ చేసి వ్యక్తి పంపించిన లొకేషన్కి చేరుకుంటాడు. అలా అక్కడికి వెళ్ళిన సూర్యకి కార్తిక్ని సేవ్ చేసి తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఒక పెద్ద బంగ్లాలో బెడ్ మీద అసలు స్పృహ లేకుండా పడుకొని ఉన్న అంజలి దగ్గరకు జగదీష్ వస్తాడు.
జగదీష్ అంజలి దగ్గరికి వచ్చి అబ్బాయి ఎంత అందంగా ఉన్నావే, అందుకే ఆ శివగాడు నిన్ను అసలు వదలట్లేదు. చూస్తా వాడి నీకోసం నన్ను కనపడతాడు, లేదంటే నిన్ను నా దగ్గరే వదిలేస్తాడు. జగదీష్ అసహ్యంగా మాట్లాడుతూ వికృతంగా నవ్వుతూ అంజలి వంక చూస్తాడు. అంజలి కళ్ళు తెరవకపోయినా ఎక్కడో లీలగా జగదీష్ మాటలు వినిపించి అంజలికి భయంగా అనిపిస్తుంది. అంజలి మనసులోనే, ఏవండి మీరు ఎక్కడ ఉన్నారు, నాకు భయంగా ఉంది, ప్లీజ్ అండి మీరు ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చి నన్ను సేవ్ చేయండి అని మనసులోనే అనుకుంటుంది. ఎందుకంటే తన పైకి మాట్లాడే స్థితిలో లేదు. అప్పుడే జగదీష్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. జగదీష్ కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని జగదీష్ కోపంగా, ఎదవల్లారా మీకు అనవసరంగా పని అప్పచెప్పాను అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. అవతల వాళ్ళే, అది కాదు సార్, మేము నలుగురం ఇక్కడే ఉన్నాం, వాడి దగ్గర నుంచి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు, కానీ వాడు ఎలా తప్పించుకున్నాడో మాకు తెలియట్లేదు సార్ అని వాళ్ళు చెప్తారు. సరే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని జగదీష్ కాల్ కట్ చేసి అంజలి వంక చూస్తాడు. శివ, సూర్య, కళ్యాణ్ వాళ్ళు బ్లూటూత్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. సూర్య కార్తిక్ గురించి శివతో చెప్తాడు. కళ్యాణ్ వెళ్ళిన ప్లేస్లో కూడా ఎవరు లేకపోవడంతో కళ్యాణ్ కూడా శివతో ఇక్కడ ఎవరూ లేరు. శివ, నాకు తెలిసి నా అనుమానమే నిజమయ్యింది అని కళ్యాణ్ అంటాడు. కానీ ఇక్కడ కూడా ఎవరూ లేరు కళ్యాణ్, నేను ఎప్పుడు జగదీష్ ఫామ్ హౌస్లోనే ఉన్నాను అని శివ చెప్పడంతో మరి ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శివకి ఏదో ఐడియా తట్టినట్టు, కళ్యాణ్ నువ్వు ఆ రోజు అంజలి కిడ్నాప్ చేసింది నీ గెస్ట్ హౌస్లోనే కదా అని అడిగితే అవును అని కళ్యాణ్ చెప్తాడు. సరే అని శివ కార్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి కార్లో కూర్చొని కళ్యాణ్ గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతాడు. అంజలికి మెరుక వచ్చి చుట్టూ చూస్తుంది. ఆ గది మొత్తం చీకటిగా అనిపిస్తుంది. అంజలి ఏడుస్తూ, మీరు ఎక్కడ ఉన్నారు, నాకు భయంగా ఉంది, ఎప్పుడు వస్తారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జగదీష్ ఆ రూమ్లోకి వచ్చి లైట్స్ వేస్తాడు. అంజలి జగదీష్ని చూసి భయపడి లేచి కూర్చుంటుంది. జగదీష్ అంజలి దగ్గరికి వచ్చి, భయపడక అంజలి, నేను నేను ఏం చేయను అని తన దగ్గర కూర్చోబోతుండగా అంజలి ఇక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ జగదీష్ అంజలి చెయ్యి పట్టుకొని ఆపేసి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని జగదీష్ అంటాడు. అంజలికి జగదీష్ మీద కోపంగా ఉన్న తనేం చేయలేని సిచ్యువేషన్లో ఉందని అర్థమే తన నిస్సహాయ స్థితికి తన మీద తనకి అసహ్యంగా అనిపించి జగదీష్ చేతిని విదిలించి కొడుతుంది. అయినా జగదీష్ వదలకపోవడంతో అంజలి వెనక్కి జరుగుతూ అక్కడ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ హాల్ తీసుకొని జగదీష్ తల మీద కొట్టబోతుండగా జగదీష్ అంజలి చేయి వదిలేసి అంజలి చేతిలో ఫ్లవర్ వాస్ లాక్కొని పక్కకు విసిరేస్తాడు. అంజలికి భయంగా అనిపించి పరిగెత్తాలి అని అనిపించినా తన 2 అడుగులు వేసి లోపే తన కడుపులో నొప్పి పుడుతుంది. తన పచ్చి బాల్యం తవ్వటం వల్ల తనకి ఆ పెయిన్ వస్తుందని అర్థం చేసుకొని పరిగెత్తలేక నిస్సహాయంగా గోడకి ఆనుకుంటుంది. జగదీష్ అంజలి దగ్గరికి వికృతంగా నవ్వుతూ వెళ్ళి వస్తూ, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు, నిన్ను నా నుంచి ఎవరు కాపాడుతారని జగదీష్ క్రూరంగా నవ్వుతూ అంటాడు. అంజలి ఏడుస్తూ, ప్లీజ్ అండి నన్నేం చేయకండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, నా దగ్గరికి రాకండి అని అంజలి ఏడుస్తుంది. జగదీష్ అంజలి మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా అంజలి చెయ్యి పట్టుకోవటంతో అంజలికి ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తూ పెద్దగా ఏడుస్తోంది. జగదీష్ ఇంకా అంజలి దగ్గరికి జరుగుతూ ఉంటాడు. అంతలోనే రూమ్లోకి ఎవరు వచ్చినట్టుగా అనిపించి అటు తిరిగి చూసిన జగదీష్కి ప్రళయకాల రుద్రుడిలా కనిపిస్తాడు శివ. శివాన్ అక్కడ చూసిన జగదీష్ వణికిపోతూ మనసులోనే, వీడేంటి ఇంత తొందరగా ఇక్కడికి వచ్చాడు, వీడికి అడ్రస్ తెలియదు కదా, నేను కళ్యాణ్ కూడా చెప్పలేదు కదా అని అనుకుంటూ అంజలి భుజం చుట్టూ చెయ్య వేయబోతాడు. అంతకంటే ముందే ఫాస్ట్గా రియాక్ట్ అయిన శివ జగదీష్ చెయ్య పట్టుకొని వెళ్ళి తిప్పిన అంజలిని పట్టుకుంటావా అని చెయ్యని ఇంకా గట్టిగా తిప్పటంతో జగదీష్ పెద్దగా అరుస్తాడు. జగదీష్ అరుపులకు అంజలి గట్టిగా చెవులు మూసుకొని భయపడుతుంది. శివ అంజలిని చూసి, నువ్వేం భయపడకు అంజలి, వీడిని ఏం చెయ్యాలో నాకు తెలుసు, నీకు ఇప్పుడు బానే ఉంది కదా అని అంజలిని చూసి అడుగుతాడు. పర్వాలేదండి బానే ఉంది అని అంజలి చెప్తుంది. శివ కోపంగా జగదీష్ చెయ్యి అలాగే మెలితిప్పి విరిచేసి విసిరిగా పక్కకు నెట్టేస్తాడు. జగదీష్ చెయ్యి నొప్పికి పక్క పడిపోవటంతో ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి తన దగ్గర తీసుకొని ఇప్పుడు నీకు ఎలా ఉందని అడగటంతో అప్పటి వరకు అణుచుకున్న అంజలి బాధ మొత్తం శివ దగ్గరికి రావటంతో పెద్దగా ఏడ్చేస్తూ శివాని అత్తుకొని కడుపులో నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది. అంజలి అలా ఏడ్చేసరికి శివకి కంగారు కనిపించి అంజలిని ఎత్తుకొని అక్కడి నుంచి బయటికి రావాలని చూస్తాడు. కానీ జగదీష్ శివకి అడ్డుపడతాడు. శివ అంజలిని అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చోబెట్టి ఒక 5 minutes రా, కొంచెం ఓర్చుకొని వీడి పని చెప్తా అని అంజలికి చెప్పేసి జగదీష్ దగ్గరికి వెళ్ళి జగదీష్ ఇష్టం వచ్చినట్టు కొడుతూ, ఏంట్రా అంజలిని ముట్టుకుంటావా, నా ప్రాణం నా తనకి ఏదన్నా అయితే నీ అంతా చూసేవాడిని అని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. ఎందులో అక్కడికి చేరుకున్న కళ్యాణ్, సూర్య శివాని చూసి అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే టైంలో శివ అంత కోపంగా ఉన్నాడు. తను ఎవరు ఆపలేరు. అంజలికి భయంగా అనిపించి ఎవండి అని పిలుస్తుంటే శివ అంజలి పిలుపుకి కొంచెం శాంతించి అంజలి దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని కిందకు తీసుకువచ్చి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు.
కళ్యాణ్ సూర్య జగదీష్ని అక్కడే వదిలేసి ఆ రూమ్ డోర్ లాక్ చేసుకొని గెస్ట్ హౌస్కి కూడా తాళం వేసి శివ వెనకాలే హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. అరగంటకి హాస్పిటల్కి చేరుకున్న శివ డాక్టర్ దగ్గరికి వేగంగా పరిగెడుతూ, డాక్టర్ అంజలి కడుపు నొప్పిగా ఉందంట అని కంగారుగా చెప్తాడు. మీరు కంగారు పడకండి, తనకి ఏం కాదు అని డాక్టర్ తనని నేను చెక్ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి అని శివాని బయటికి పంపించేసి అంజలిని చెక్ చేస్తుంది. కొన్ని నిమిషాలకి చెక్ చేసిన డాక్టర్ తను ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే పచ్చి బాలింత కదా, స్ట్రెస్ తీసుకోవడం వల్ల తనకి స్టమక్ పెయిన్ వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో అక్కడికి వచ్చిన సూర్య వాళ్ళు ఇంతకీ జగదీష్ని ఏం చేద్దాం అనుకుంటున్నా శివ అని అడుగుతారు. వాడు అక్కడే ఉన్నాడా అని శివ అనడంతో అవును అక్కడే ఉన్నాడు, వాడిని ఆ రూమ్లలో లాక్ చేసి వచ్చాం అని కళ్యాణ్ చెప్తాడు. వాడికి ఏం చెయ్యాలో నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని శివ చెప్పేసి అంజలి దగ్గరకు వెళ్ళిపోతాడు. శివ అంజలి దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. అంజలి బాగున్నట్టు తల ఊపటంతో అంజలి నుదుటి మీద ముద్దు పెట్టి నిజంగా నీకు ఏదన్నా అయ్యి ఉంటే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదురా, నువ్వు కనిపించిన క్షణం నుంచి నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకు మాత్రమే తెలుసు అని అంజలిని లేపి హత్తుకుంటాడు. అంజలి శివ చుట్టూ చెయ్యవేసి అంజలి కనిపించకపోవటంతో శివ ఎంత కంగారు పడ్డాడు అని అనుకుంటూ శివ వెన్న నెమరుతూ అలాగే ఉండిపోతుంది. కొంచెం సేపటికి అక్కడికి కళ్యాణ్ వాళ్ళు రావటంతో దూరం జరిగి అంజలిని బెడ్ రెస్ట్కి ఆనించి శివ సూర్య వంగ చూసి కార్తీక్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. కార్తీక్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అని శివ సూర్య చెప్పడంతో సరే మీరు కూడా వెళ్ళండి అని శివ అంటాడు. లేదు మేము ఇక్కడే ఉంటాం, మీరు డిశ్చార్జ్ అయ్యేదాకా అని సూర్య మాట్లాడుతూ ఉండగా సూర్యకి రేష్మ నుంచి కాల్ వస్తుంది. రేష్మ కాల్ చేసి ఎక్కడికి వెళ్ళావు, నాకు చెప్పకుండా ఏమయ్యింది అని అడుగుతుంటే సూర్య ఏం చెప్పాలో అర్థం కాక నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నానురా అని చెప్తాడు. ఎంత ఇంపార్టెంట్ అయితే ఒక ఫోన్ కాల్ అయినా చేసి చెప్పాలని తెలియదా నీకు అని రేష్మ అనడంతో నేను శివ దగ్గరికి వచ్చాను ప్రాజెక్ట్ పని మీద అని సూర్య చెప్తాడు. శివ అన్నయ్య దగ్గరికి అయితే నేను వచ్చేదాన్ని, నాకెందుకు చెప్పలేదని మళ్ళీ అరవటంతో అబ్బా నేను ఒక అరగంట ఇంటికి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అనటంతో ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు, నాకేమయ్యింది అని అనటంతో నీకేం కాలేదు, మీ వదినకు డెలివరీ అయ్యింది అందుకు అని సూర్య చెప్తాడు. రేష్మకి ఒక క్షణం ఏం విన్నదో అర్థం కాక మళ్ళీ చెప్పు సూర్య నువ్వేమంటున్నావు అని అనటంతో సూర్య తల కొట్టుకొని అబ్బా రేష్మ అందరికీ డెలివరీ అయ్యింది అని సూర్య చెప్తాడు. అవునా ఎవరు పుట్టారు అని రేష్మ ఎగ్జైట్మెంట్తో అడగటంతో నీకు చెప్పడం ఎందుకే, నువ్వే వచ్చి చూస్తావుగా, నీకు సర్ప్రైజ్గా ఉంటుందిలే అని సూర్య అంటాడు. శివ సంధ్యకి కాల్ చేసి అమ్మ ఏం చేస్తుంది అని అడిగితే అమ్మ పడుకుంది అన్నయ్య అని సంధ్య చెప్తుంది. సరే అందరిని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చాను అని అమ్మకు చెప్పు అని శివ కాల్ కట్ చేస్తాడు. సంధ్య శాంతం గారి దగ్గరికి వెళ్ళి అమ్మ వదిన హాస్పిటల్లో ఉందంట, అన్నీ తీసుకొచ్చారంట అని చెప్పడంతో శాంతమ్మ గారి గబగబా లేచి ఇప్పుడు ఎలా ఉంది అని అడగటంతో ఇప్పుడు బాగానే ఉందంటమ్మా అని సంధ్య చెప్తుంది. సరే నువ్వు వెళ్ళి వంట పని చూడు, ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు వంటలో సహాయం చేస్తాను, హాస్పిటల్లో క్యారేజ్ తీసుకొని వెళ్తాను అని శాంతమ్మ గారు చెప్తారు. సంధ్య సరే అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. శాంతమ్మ గారు ఒక 10 నిమిషాలకి ఫ్రెష్ అప్ అయి సంధ్యతో పాటే కిచెన్లో హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ వంట చేసి ప్యాకింగ్ చేసుకొని కార్తీక్ ఇంకా రఘురామయ్య గారు అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ హాస్పిటల్లోకి అరగంటలో చేరుకున్న అందరూ ముందుగా సాయంత్రం శాంతమ్మ గారు అంజలి దగ్గరికి వేగంగా వెళ్ళి ఇప్పుడు నీకు ఎలా ఉందిరా, నాకు చాలా భయం వేసింది తెలుసా అని శాంతమ్మ గారు అనటంతో నాకు ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య అని అంజలి అంటుంది. శాంతమ్మ గారు అంజలికి తినిపించి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పడంతో అంజలి సరే అని తల ఊపుతుంది. అంజలి కాసేపు పడుకోవడంతో అందరూ బయటికి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సూర్య కళ్యాణ్ శివ ముగ్గురు పక్కకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శివ అసలు నువ్వు ఆ జగదీష్ని కానీ ఏం చేయాలనుకుంటున్నావో అని సూర్య అడగటంతో నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి సూర్య, అవి నువ్వు చెప్పే కంటే నేను చేసి చూపిస్తాను అని శివ ఒక ఆలోచన విధానంగా చెప్తాడు. మరి కంపెనీ గురించి ఏం ఆలోచించావని అనటంతో కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దానికి అప్లై చేశాను అని శివ చెప్తాడు. సరే అనే ముగ్గురు మాటల్లో పడిపోతారు. కళ్యాణ్ శివ వాళ్ళ ఆఫీస్ గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శాంతమ్మ గారు అక్కడికి వచ్చి శివ అంజలి ఎందుకో భయపడుతుంది, నువ్వు కొంచెంసేపు తన పక్కనే ఉండు అని చెప్తారు. శివ కంగారుగా అంజలికి ఏమయ్యింది, బాగానే ఉంది కదా అని అనటంతో శాంతమ్మ గారు అంజలి ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే తను ఎందుకో భయపడుతుంది అని శాంతమ్మ గారు చెప్పడంతో శివ వేగంగా అంజలి ఉన్న రూమ్లోకి వెళ్తాడు. శివ అంజలి దగ్గరికి వెళ్ళి ఏమైందిరా, ఎందుకు భయపడుతున్నావని అడగటంతో ఏం లేదండి, వాడు చాలా చండాలంగా మాట్లాడారు, నాకు చాలా భయంగా ఉంది, వాడిని చూస్తేనే చాలా భయం వేసింది అని అంజలి జరిగింది గుర్తు చేసుకుంటూ భయపడుతుంది.
శివ మనసులోనే, రే జగదీష్, నా ప్రాణమైన అంజలిని బాధ పెట్టావు కదా, నేను ఇన్ని రోజులు ఏమీ పట్టించుకోకుండా వదిలేసినా చివరికి నా ప్రాణాన్ని నువ్వు కష్టపెట్టావు. చూస్తూ ఉండరు నీకు నేను ఏ గతి పట్టిస్తాను అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం అంజలి వెన్నెనెమురుతూ, ఏం కాదురా, నేను పక్కనే ఉన్నానుగా, వాడి నిర్ణయం చేయలేదు అని అంటూ, నిన్నేం చేయలేడు అని అంటూ అంజలిని నిద్రపుచ్చి తన పక్కనే కూర్చొని అంజలి వంక చూస్తూ ఉంటాడు. 2 రోజులు హాస్పిటల్లోనే ఉండి అంజలిని ఇంటికి తీసుకువస్తారు. 4 రోజుల తర్వాత డాక్టర్ శివ కాల్ చేసి, మీరు ఒకసారి అంజలిని తీసుకొని హాస్పిటల్కి రండి అని చెప్తుంది. శివ అలాగే కంగారు కనిపించి, ఏమైంది డాక్టర్, పాప ఎలా ఉంది అని అడగటంతో, పాప బాగానే ఉంది, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని డాక్టర్ కాల్ చేస్తుంది. శివ కంగారుగా ఏమైందని డాక్టర్, పాపకి ఏమైనా ఇబ్బంది అనటంతో, లేదు పాప చాలా బాగుంది, నువ్వు అర్జెంటుగా అంజలిని తీసుకుని హాస్పిటల్కి రా అని డాక్టర్ కాల్ కట్ చేస్తుంది. శివ అంజలిని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. సుమారు 1 గంట కల్లా హాస్పిటల్కి చేరుకున్న అంజలి శివ డాక్టర్ రూమ్లోకి డాక్టర్ కోసం చూస్తూ ఉంటారు. ఏమైంది డాక్టర్, ఇంత అర్జెంటుగా రమ్మన్నారు అని శివ అడగటంతో, అంతే బాగానే ఉంది శివ, నువ్వు హెల్తీగా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలు అని డాక్టర్ చెప్పేసి పాపను వెంటిలేటర్ నుంచి తెప్పించి శివ వాళ్ళకి ఇస్తుంది. అంజలి పాపని ఎత్తుకొని మనస్ఫూర్తిగా ముద్దాడుతూ శివ చేతికి అందిస్తుంది. శివ కూడా పాపని ఎత్తుకొని ఆనందంగా, థ్యాంక్స్ డాక్టర్, మీరున్న ఈ జన్మకి మర్చిపోలేమని చెప్పేసి అంజలిని తీసుకొని పాపతో ఇంటికి స్టార్ట్ అవుతారు. శివ ఇంటికి చేరుకునేటప్పటికల్లా అక్కడ రేష్మ, సూర్య, కళ్యాణ్, స్వప్న అందరూ ఉంటారు. శివ ఆశ్చర్యంగా, మీరందరూ ఎప్పుడు వచ్చారు అని అనటంతో, ఏం లేదు, ఒకసారి అంజలిని పలకరించి వెళ్దామని వచ్చాం అని అంటూ అంజలి చేతిలో ఉన్న పాపను చూసి రేష్మ గబగబా అంజలి దగ్గరికి వెళ్ళి పాపను ఎత్తుకోబోతుండగా, శాంతమ్మ గారు ఒక 5 నిమిషాలు ఆగమ్మా, వాళ్ళకి దిష్టి తీస్తాను అని అనటంతో, సరే ఆంటీ అని రేష్మ పక్కన నిలబడుతుంది. శాంతమ్మ గారు దిష్టి తీసి అంజలి వాళ్ళ లోపలికి లమ్మనటంతో అంజలి వాళ్ళ లోపలికి వస్తారు. అంజలి లోపలికి రావటమే ఆలస్యం. అంజలి చేతిలో ఉన్న నుంచి రేష్మ పాపని ఆపుకున్నట్లుగానే తీసుకొని ఎంతో ముద్దుగా ఉంది అని పాపని ముద్దులు పెట్టేస్తుంది. సూర్య రేష్మ దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావి తింగరిదానా, చిన్నపిల్ల ఇవ్వు అంజలి గారు నన్నుతో రేష్మ అలిగి అంజలికి పాపను ఇస్తుంటే అంజలి తీసుకొని అక్కడే సోఫాలో కూర్చుంటుంది. రేష్మ కూడా వెళ్ళి అంజలి పక్కన కూర్చొని అంజలితో కబుర్లు చెబుతూ ఉంటే సూర్య, కళ్యాణ్, శివ ముగ్గురు ఒక చోట కూర్చుంటారు. స్వప్నకు ఏం చేయాలో అర్థం కాక ఒక్కడే కూర్చొని ఉంటే అంజలి స్వప్న అని చూసి, పర్వాలేదు ఇక్కడికి రా, నువ్వు ఒక్కదానివే కూర్చొని అవసరం లేదు అని అంజలి స్వప్నని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఆనందాల సరదాల మధ్య పాపను ఉయ్యాలో వేసి పేరు పెట్టిన రోజు కూడా రానే వచ్చేసింది. అంజలి వాళ్ళ పాపకు ఉయ్యాలలో వేసి పేరు పెట్టే రోజు రావడంతో శివ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాడు. శివ, అంజలి తొందరగా రెడీ అవ్వు అంటూ ఆ రూమ్లో వచ్చి అక్కడ ఉన్న అంజలిని చూసి అలాగే స్టన్ అయిపోతాడు. అంజలి శివ వంక చూసి, ఏమైందండి అలా ఉన్నారు అని అనటంతో, ఏంటే నువ్వు రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు అని శివ అంజలి దగ్గరికి వెళ్ళి తను ఇంకా వెనక నుండి హత్తుకున్నాడు. అంజలి, ఏమండి కొంచెం దూరం జరగండి అని అంటుంటే, అసలు వదలాలి లేదే అని బొగ్గ మీద ముద్దు పెట్టి అంజలి తన వైపు తిప్పుకొని, నిజంగా చాలా బాగున్నా బంగారం అని అంజలి నుదుటి మీద ముద్దు పడుతూ ఉండగా, నేనున్నాను అన్నట్టు పాప కూడా ఏడుస్తుంది. పాప ఏడుపు విని లోకంలోకి వచ్చిన శివ వేగంగా పాప దగ్గరికి వెళ్ళి, ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అని పాపని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటాడు. అంజలి ఫస్ట్గా రెడీ అవుతూ శివ పాప వంక చూసి, ఇంతకీ ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని అనటంతో, నేనేదో ఒక పేరు అనుకున్నానులే, కానీ ఇప్పుడు నీకు ఆ పేరుతో ఇబ్బంది ఏం లేదు కదా, టైం అవుతుంది అని అంజలిని తీసుకొని కిందకు రావటంతో శాంతమ్మ గారు, రఘురామ్ గారు, కార్తీక్, సంధ్య అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ హాల్లో ఉంటారు. శాంతమ్మ గారు అంజలి వాళ్ళు రావటంతో, ఏంటే ఎంతసేపు, ఏం చేస్తున్నారు, టైం అవుతుంది అని అనటంతో, అయిపోయింది అత్తయ్య, బయలుదేరుతాం అని అందరూ ఫంక్షన్ హాల్కి బయలుదేరుతారు. సూర్య రెడీ హాల్లో వెయిట్ చేస్తూ, అబ్బాయి ఎంతసేపే రేష్మ, టైం ఇప్పటికే చాలా అయిపోయింది, అప్పటికి పాప పేరు కూడా పెట్టేసి ఉయ్యాల వేసి ఉంటారు, నువ్వు ఇంకా రెడీ అవుతూనే ఉన్నావు అని అనటంతో రేష్మ కోపంగా సూర్య వంక చూసి, నాకు ఏదైనా హెల్ప్ చేద్దామని లేకుండా నన్నే డెబ్బు పొడుస్తున్నావా బావా, నాకు వచ్చే సారీ సెలెక్ట్ చేయి, ఏది బాగుంటుందో అని రేష్మ అరుస్తుంది. అబ్బా ఏదో ఒకటి కట్టుకోవని అని అంటూ రేష్మ కోపంగా సూర్య వంక చూస్తూ, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు సారీ సెలెక్ట్ చేయలేదే అనుకో, నేను మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, ఇక రాను అని రేష్మ అంటుంది. అంత పని చెయ్యకాని ఇదిగో ఈ బ్లూ సారీ తీసుకొని రేష్మకి సారీ ఇస్తాడు. రేష్మ సంతోషంగా, సరే వెళ్ళి బయట వెయిట్ చేయి, నేను ఆ సారీ తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలకు రెడీ అయ్యి బయటికి వచ్చిన రేష్మ ఆ సారీ కట్టుకొని దానికి తగ్గ జ్యువెలరీ పెట్టుకుని నీట్గా రెడీ అయ్యి బావా అని పిలుస్తుంది. సూర్య అక్కడికి వచ్చి, ఎంత బాగున్నావే, ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళటం అవసరమా అని అనటంతో సూర్య నోటి మీద ఒక్కటి వేసి, నోరు మూసుకొని పద, ఇప్పటికే టైం చాలా అయ్యిందని నా మీద ఇంత ఎత్తున ఎగిరావు అని రేష్మ అంటుంది. సరే పద అని వాళ్ళు కూడా ఫంక్షన్కి స్టార్ట్ అవుతారు.
కళ్యాణ్, స్వప్న వాళ్ళ బాబు ఇంకా కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతారు. శివ వాళ్ళు వెళ్ళేటప్పటికే ఫంక్షన్ హాల్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఉంటాయి. పూజారి గారు కూడా రావడంతో శివ పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇంకేమన్నా కావాలా అని అడుగుతాడు. ఇంకేం వద్దులే బాబు, అన్నీ వచ్చేసినట్టే అని ఆయన అనటంతో సరే అని అంజలి వాళ్ళ దగ్గరకు వస్తాడు. అప్పటికే అంజలికి చేరుకున్న సూర్య వాళ్ళు ఫ్యామిలీ ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. శివ వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇంకా బిజినెస్ మ్యాన్ చాలామంది ఎక్కడికి రావడంతో బారసాల ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. ముందుగా శివ వాళ్ళ పాపను ఉయ్యాలలో వేస్తారు. దాని తర్వాత పాపకు పేరు పెట్టాలని పూజా గారు చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకుంటారు. శివ అంజలి పీటల మీద కూర్చుంటారు. పూజారి గారు, అమ్మ పాపకి అబ్బాయి చేతిలో పెట్టు అని అనటంతో అంజలి పాపను శివ చేతిలో పెడుతుంది. ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు బియ్యంలో రాసి పాప చెవిలో 3 సార్లు చెప్పండి అని పూజారి గారు చెప్పడంతో శివ పాప పేరు బియ్యంలో రాసి పాప చెవిలో చెప్తాడు. అందరూ శివ ఏం పేరు రాశాడా అని, పాపకి ఏం పేరు పెట్టాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పూజారి గారు ఇప్పుడు పాప పేరు అందరికీ వినిపించేలా చెప్పండి అని చెప్పడంతో శివ వెన్నెల అని చెప్తాడు. పాప పేరు అందరికీ నచ్చడంతో అందరూ సంతోషంగా పాపని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు. ఫంక్షన్ అయిపోవడంతో అందరూ భోజనాలు చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే కళ్యాణ్ స్వర వాళ్ళు మాత్రం శివ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. శాంతమ్మ గారి పాపకు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్ళడంతో అంజలి పాపను తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. పాపను నిద్రపుచ్చి తన ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి అందరితో మాట్లాడుతూ ఉండగా శివకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. శివ ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పేది విని ఓకే నేను సాయంత్రం వస్తాను అని కాల్ కట్ చేస్తాడు. సూర్య, కళ్యాణ్, శివ ముగ్గురు మాట్లాడుకుంటూ అవును శివ, ఇంతగా జగదీష్ని ఏం చేసావని సూర్య అడుగుతాడు. శివ సైడ్ స్మైల్తో సూర్య వంక చూస్తూ వాడిని నేను ఏం చేశాను అంటే అని సూర్య వాళ్ళతో చెబుతాడు. నేను మీకు చెప్తాను రండి. అసలు ఏం జరిగిందంటే సూర్య వాళ్ళ కళ్యాణ్ గెస్ట్ హౌస్కిలో జగదీష్ని లాక్ చేసి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత శివకి చెప్తారు కదా. దాని తర్వాత నుంచి అందరూ ఆ నైట్ హాస్పిటల్లో ఉండగా శివ అక్కడి నుంచి జగదీష్ని ఉంచిన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన శివ జగదీష్ దగ్గరికి వెళ్ళి ఎరా చేతన, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చెయ్యి వేస్తావరా? శివ తీసుకువచ్చిన రాడ్ తోటి జగదీష్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. అయినా శివ కోపం చల్లారక అంజలి పడిన బాధ గుర్తుకు వచ్చి ఇంకా కోపంగా అనిపించి వాడిని అక్కడే గొలుసులతో కట్టేసి ఇంటికి వెళ్ళిపోతూ శివ మనుషులకి కాల్ చేసి జగదీష్ అక్కడ ఉంచిన విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళని అక్కడ కాపలాగా పెడతాడు. జగదీష్కి బ్రతకాలన్నగా నరకం అంటే ఏంటో శివ చూపించడంతో వాడికి బ్రతుకు మీదే విరక్తి పడుతుంది. అలా రోజు శివ జగదీష్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. జరిగిందంతా సూర్య వాళ్ళకి చెప్పి ఈరోజు మార్నింగ్ వాడిని అక్కడి నుంచి తప్పించాను అని శివ చెప్తాడు. సూర్య ఆశ్చర్యంగా ఎందుకు వాడిని తప్పించావు శివ అని సూర్య అంటాడు. వాడికి నేను వెయ్యాలనుకున్న శిక్ష నేను వేశాను, కానీ వాడు చేసిన పాపాలకి నేను శిక్ష వెయ్యలేదు. అందుకు పోలీసులే వాడికి తగిన శిక్ష వేస్తారు. వాడు బతుకున్నంతకాలం జైల్లోనే చెప్పకూడదు తినే విధంగా నేను చేశాను అని ఒక ఫైల్ సూర్య వాళ్ళకి చూపిస్తాడు. ఆ ఫైల్ని జగదీష్ చేసిన దుర్మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ పని మీదే వెళ్తున్నాను అని సూర్య వాళ్ళకి చెప్పేసి వెళ్ళబోతుండగా మేము కూడా వస్తామని సూర్య, కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి అంటారు. శివ నవ్వుతూ వాళ్ళ వంక చూసి సరే రండి అని ముగ్గురిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. జగదీష్ని శివ మనుషులు ఎలా తప్పించారంటే జగదీష్కి రోజు ఫుడ్ పెట్టేటప్పుడు వాడి చేతికి కట్టిన కాళ్ళకి కట్టిన గొలుసులు ఇప్పేస్తారు. వాడు తిన్నామని అంటే వాడికి మళ్ళీ గొలుసులు కట్టేస్తారని, కానీ ఈరోజు శివ చెప్పడం వల్ల గొలుసులు విప్పదీసి అలాగే వదిలేస్తారు. శివ వాడు తప్పించుకున్నా మీరు ఏం చేయకండి వదిలేయండి అని చెప్పడంతో శివ వాళ్ళ మనసులు సైలెంట్గా ఉంటారు. జగదీష్ అక్కడి నుంచి దిగదంగా బయటకు వచ్చేలోపే శివ పోలీసులకి కాల్ చేసి ఉండటంతో వాళ్ళు జగదీష్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. శివ వాళ్ళు అరగంట గల పోలీస్ స్టేషన్కి చేరుకొని జగదీష్ ఇచ్చిన దుర్మార్గుల ఫైల్ మొత్తం శివకి తెలిసిన ఎస్ఐకి అప్పగించడంతో అతను ఆ ఫైల్ తీసుకుని ఓకే సార్ విన్ లైఫ్ లాంగ్ బయటికి రాకుండా నేను చూసుకుంటాను అనే ఫైల్ తీసుకుని వాడు చేసిన ఒక్కొక్క దారుణానికి చదువుతూ ఉంటే ఆ ఎస్ఐకి ఒళ్ళు వణికి పుడుతుంది. శివ మాట్లాడిందంతా శివ, కళ్యాణ్ వింటూ సరే శివ నేను కూడా ఒకసారి కమిషనర్ అంకుల్కి కాల్ చేస్తాను అని సూర్య కాల్ చేసి జగదీష్ గురించి మొత్తం వివరాలు చెప్పి వాడికి శిక్ష పడాలి అని సూర్య చెప్తాడు. అలాగే జగదీష్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. సాయంత్రాన్ని కల్లా ఇంటికి చేరుకున్న శివ, సూర్య, కళ్యాణ్ వాళ్ళ హాల్లో కూర్చొని మాట్లాడుకున్న రేష్మ, అంజలి, స్వప్న వంక చూసి సరే శివ ఇంకా రేష్మ బయలుదేరుతాం అని సూర్య అనడంతో
ఈరోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అని అంజలి అంటుంది. పర్లేదు వదిన, రేపు మళ్ళీ వస్తాంలే అని రేష్మ అంటుంటే, ఏమైంది రేఖ ఉండడానికి, ఏమైందని అంజలి అంటుంది. లేదు వదిన, నాకెందుకు అన్ఈజీగా అనిపిస్తుంది అని సోఫాల నుంచి పైకి లేచి రేష్మకి కళ్ళు తిరిగినట్టుగా తూలి పడిపోతుంటే సూర్య వెంట రియాక్ట్ అయి రేష్మని పట్టుకుని అక్కడే సోఫాలో పడుకొని పెడుతుంటే, ఇప్పుడు ఇక్కడ వద్ద సూర్య, రూమ్లోకి తీసుకువెళ్ళని శివ అనటంతో అక్కడ ఉన్న సంధ్య రూమ్లో రేష్మని తీసుకుని వెళ్ళి డాక్టర్కి కాల్ చేశారు. డాక్టర్ అరగంట కల్లా ఇంటికి చేరుకుని రేష్మని చెక్ చేసి షీఈస్ ప్రెగ్నెంట్ సూర్య అని చెప్తుంది. అవునా అని సూర్య ఆనందంగా చాలా ఎక్సైట్మెంట్తో రేష్మ వంక చూశాడు. కానీ రేష్మ నిద్రపోతూ ఉండటంతో ఆ నైట్ ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంజలి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. సూర్య రేష్మ పక్కనే కూర్చొని తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని రేష్మకి ఈ విషయం చెప్పి తన సంతోషం ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. కొంచెంసేపటికి రేష్మ కళ్ళు తెరిచి ఏమైంది బాబా నాకు అని అంటుంటే, ఏం లేదురా, నువ్వు ప్రెగ్నెంట్ కాబోతున్నావు అని సూర్య ఏ ఫీలింగ్ లేకుండా చెప్పినట్టు నటిస్తాడు. రేష్మకి ఒక నిమిషం ఏం వినదో అర్థం కాక ఏమంటున్నావని ఆశ్చర్యంగా అంటుంటే, నువ్వు తల్లివి కాబోతున్నావని సూర్య అంటాడు. అవునని రేష్మ సంతోషంగా తన కడుపు మీద చేయి వేసుకొని నెమురుకుంటూ ఉంటుంది. సూర్య కోపంగా రేష్మ వంక చూస్తూ ఉంటాడు. రేష్మ సూర్యని చూసి, ఏమైంది బావా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటుంటే, నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని సీరియస్ నటిస్తూ రేష్మ నాట పట్టిస్తూ ఉంటాడు. రేష్మ కొంచెం భయంగా అనిపించి, అదేంటి బాబా అలా అంటావు, నువ్వు సంతోషంగా లేవా అని రేష్మ అంటుంటే సూర్య నవ్వేస్తూ రేష్మని హత్తుకొని, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను రా, నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇదే అని రేష్మ నుదుటి మీద చిన్నగా ముద్దు పెడతాడు. స్వప్న కళ్యాణ్ వాళ్ళు, సరే శివ, మేము ఇంకా ఇంటికి వెళ్తాం అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. కొంచెంసేపటికి అంజలి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే శివ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అంజలి పని మొత్తం కంప్లీట్ చేసుకొని రూమ్లోకి శివ కోసం ఫుడ్ తీసుకొని వెళ్తుంది. అంజలి వెళ్ళేటప్పటికి శివ రూమ్లో ఉన్నాడు. శివ ఎక్కడ ఉన్నాడు అర్థం చేసుకునే అంజలి బాల్కనీలోకి వెళ్ళి, ఏమైందండి, ఎక్కడ ఉన్నారు అని అంజలి అడిగితే, ఏం లేదు బంగారం, నీకోసం వెయిట్ చేస్తున్నా అని అంటే, సరే ముందు ఫుడ్ తినండి అని అంజలి తీసుకొచ్చిన కోసం శివకి తినిపిస్తూ, అవునండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అంటుంది. శివ అంజలి వంక చూసి, ఏమైంది, దేని గురించి అడగాలనుకుంటున్నా అని అంటుంటే, మీరు పాపకు పేరు పెట్టారు కదా, నేను అడిగితే నాకు సర్ప్రైజ్ అన్నారు, ఎందుకు వెన్నెల అని పేరు పెట్టారు అని అంజలి శివని అడుగుతుంది. ఎందుకంటే నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా, మన కంపెనీ ఇన్సూరెన్స్ వచ్చేసింది, అందుకే మన పాపకి వెన్నెల అని పేరు పెట్టాను. తను ఎక్కడ ఉన్నా తను నవ్వితే చాలు ఆ కుటుంబం అంతా వెన్నెల వెలుగుతో నిండిపోతుంది. చందమామ లాంటి అందమైన చిరునవ్వుతో మన పాప ఎప్పుడు వెన్నెల వెలిగిపోవాలని తనకి వెన్నెల అని పేరు పెట్టాను అని శివ చెప్తాడు. అంజలి సంతోషంగా చెప్పే మాటలు వింటూ ఉంటుంది. అలా సంతోషంగా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. 2 సంవత్సరాలకి కార్తీక్ సంధ్యాలకు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆ 2 సంవత్సరాల్లో శివ తన బిజినెస్లోనే మొదటి స్థానంలో ఉండి తన ఇంటిని తన బిజినెస్ని సరిసమానంగా చూసుకుంటూ కార్తీక్ చేత కూడా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేపించి ఇద్దరు బిజినెస్ మ్యాన్స్గా అవార్డు తీసుకుంటారు. ఒకరోజు సాయంత్రం అంజలికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి ఎందుకో డౌట్గా ఉండి టెస్ట్ చేసుకుంటుంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడంతో సంతోషంగా శివకి చెప్పాలనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ 12 అవుతున్న ఆఫీసును శివ ఇంటికి రాడు. శివ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే నిద్రపోతుంది. శివ 1 గంటకి ఇంటికి చేరుకొని సోఫాలో తన కోసం ఎదురు చూస్తూ నిద్రపోతున్న అంజలి కనిపించి చిన్నగా శివ పెదవుల మీద నవ్వు చేరి అప్పటి వరకు తను పడిన కష్టమంతా మర్చిపోయి అంజలి దగ్గరికి వెళ్ళి తను లేపుదామనుకొని, వద్దులే నిద్రపోతుంది అని అంజలిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. శివ అంజలిని ఎత్తుకున్నప్పుడే అంజలికి మెలకువగా అనిపించి, ఎప్పుడు వచ్చారని అంటుంది. నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది, కానీ నువ్వు పడుకో, నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాలకి శివ ఫ్రెష్ అయి వస్తాడు. శివ ఫ్రెష్ అయి నైట్ ట్రాక్ వేసుకొని అంజలి పక్కన కూర్చొని, నిన్ను నా గురించి ఎదురు చూడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని శివ కోపంగా అంటుంటే, మీకు ఒక విషయం చెప్పాలి అని అంజలి అంటుంది. అవునా, ఏంటి ఆ విషయం అని శివ అంటుంటే, అది మీరు ఒక మిస్టేక్ చేశారు అని అంజలి అంటుంది. శివ ఆశ్చర్యంగా, నేనేం చేశాను రా అని కంగారుగా అడుగుతాడు. మీరు నన్ను తల్లిని చేశారు అని అంజలి అంటుంది. వాట్ అని శివ అంటుంటే, మీరు తండ్రి కాబోతున్నారు అంజలి సంతోషంగా చెప్తుంది. అవునని శివ సంతోషంగా అంజలిని హత్తుకుంటాడు. ఈరోజు రాత్రి అంతా వాళ్ళ ప్రేమని పంచుకుంటూ ఉంటారు. 9 నెలల తర్వాత అంజలికి పంటండి బాబు పుట్టడంతో వాడి కయాన్స్ అని పేరు పెడతారు. అలా వాళ్ళ రోజులు సంతోషంగా సాగిపోతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వెన్నెల పాప స్కూల్ నుంచి రావటమే అమ్మ అని అరుస్తూ వస్తుంది. ఏమైందిరా అని అంజలి కిచెన్లో నుంచి బయటకు వచ్చి అంటుంటే, అమ్మ వీడు చూడు, వీడు స్కూల్లో ఒకరిని కొట్టాడు అని అయాన్స్ మీద వెన్నెల కంప్లైంట్ చేస్తుంది. ఎందుకు కొట్టావురా అని అంజలి కోపంగా అంటుంటే, మరి నా అక్కని ఏడిపిస్తే నేను
నేను కొట్టనా అని అయాన్స్ అంటాడు. ఒరేయ్, నీ ఏజ్ అంతా తిప్పి తిప్పి కొడితే 5 ఇయర్స్ లేవు, నువ్వందరిని కొట్టేవాడిని అవుతున్నావా అని అంజలి అంటుంటే, అమ్మ నా ఏజ్ గురించి కాదు, నా అక్కని ఎవరైనా ఏడిపిస్తే నేను చూస్తూ ఉండలేను అని అయాన్స్ చెప్తూ ఉండగా అక్కడికి శివ వచ్చి అయాన్స్ని ఎత్తుకొని ముద్దాడుతూ, వాడు నిజమే చెప్పాడు, ఎందుకు వాడి మీద అరుస్తున్నావు అని అంజలిని కొంచెం చిన్నగానే అరిచినట్టు మాట్లాడతాడు. అంజలి ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెన్నెల శివ దగ్గరికి వచ్చి, ఎందుకు నన్ను అమ్మ మీద కోపంగా చూసావు, ఇప్పుడు చూడు అమ్మ అలిగింది అని వెన్నెల అంటుంటే, మీ అమ్మ అంతేలే కానీ నువ్వు తమ్ముడు ముందు ఫ్రెష్ అయ్యి రండి, ఇద్దరు స్నాక్స్ తిందరు కానీ అని అప్పుడే అక్కడికి వచ్చిన శాంతమ్మ గారు అంటారు. సరే నానమ్మ అని అయాన్స్ని తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది మన వెన్నెల పాప. శివ అంజలి కోపం పోగొట్టాలని రూమ్లోకి వెళ్ళి అంజలి బాల్కనీలో ఉండటం చూసి శివ ఫ్రెష్ అప్ అయి అంజలి వెనకగా వెళ్ళి అంజలిని హత్తుకొని, ఎందుకురా అంత కోపంగా ఉంటావు, వాడి కోపంలో ఉన్న న్యాయం ఉంది కదా, వాడి అక్కను ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే వాడు చూస్తూ ఉంటాడా అని శివ అంటూ అంజలి మెడవంపులో శివ మొహం దాచుకుంటాడు. అంజలి శివ వైపు తిరిగి, నేనేం కోపంగా లేను, ముందు మీరు దూరంగా జరగండి అని అంటుంది. సరే కానీ ఈరోజు లాంగ్ డ్రైవ్కి వెళ్తామా, పిల్లలు నిద్రపోయాక అని శివ అంటుండే. నిజంగానే అని అంజలి వెలిగిపోతున్న మొహంతో అంటుంది. నిజంగానే లాంగ్ డ్రైవ్కి వెళ్దామని అంజలి శివ వైపు తిరగటంతో శివ అంజలి మొహం తన 2 చేతుల్లో తీసుకొని అంజలి పెదవులు తన బటన్ వేలుతో నిమురుతూ అంజలి పెదవులను అందుకుంటాడు. ఇంతకీ మన సూర్యకి ఎవరు పుట్టారు నేను చెప్పలేదు కదా, సారీ ఇప్పుడు చెప్తాను. సూర్య వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. బాబు పేరు ఆర్యన్, పాప పేరు దీక్షిత. వాళ్ళు కూడా మన అయాన్ వెన్నెలతో పాటు స్కూల్లో చదువుతూ ఉంటారు. కళ్యాణ్ వాళ్ళ పిల్లలు కూడా మన వెన్నెల వాళ్ళతోనే చదువుకుంటూ ఉంటారు. కళ్యాణ్ వాళ్ళ పిల్లల పేర్లు, పాప పేరు పూజిత, బాబు పేరు జై. అలా అందరూ వాళ్ళ జీవితంతో సంతోషంగా కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను.